మానవ జన్మకు కృతజ్ఞత ఏది? ఇది ఈరోజు మనం ఆలోచించబోయే అంశము. మానవ జన్మకు కృతజ్ఞత ఏది? దేవుని పిల్లలారా, ఈ సృష్టిలో సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మన కళ్ళ ముందు పక్షులు కానివ్వండి, జీవులు కానివ్వండి, పురుగులు కానివ్వండి, సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిల్లో మరలా ఒక్కొక్క జాతిలోనూ మరలా కొన్ని రకాల జాతులు, ఒక్కొక్క జీవిలోనూ కొన్ని రకాల జాతులు మరలా ఉంటాయి. సుమారుగా కొన్ని కోట్ల రకాల జీవులు మన కళ్ళ ముందు కదులాడుతున్నాయి. ఈ 84 లక్షల జీవరాశులలో శ్రేష్టమైన జన్మ, పవిత్రమైన జన్మ, పరిశుద్ధమైన జన్మ, గొప్ప జన్మ ఏది అని ఆలోచిస్తే మానవ జన్మ. మనిషి జీవితం, మనిషికున్నన్ని జ్ఞానం కానివ్వండి, మనిషికున్నన్ని ఆలోచనలు కానివ్వండి, మనిషి దేహానికి ఇవ్వబడిన గొప్పతనం కానివ్వండి, మిగతా ఏ జీవులకి దేవుడు ఇవ్వలేదు. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులు తన పిల్లలు కనుక భూమి మీద ఉన్న వాటి అన్నిటికంటే ఒక శ్రేష్టమైన జన్మ మానవులకు దేవుడు ప్రసాదించాడు. మీకు బాగా అర్థం కావాలంటే, సృష్టిలో ఉన్న ఏ జీవి మాట్లాడదండి. మాట్లాడుతుందా? మీరు మాట్లాడినట్టుగా మాట్లాడుతుందా? మాట ఉందా దానికి? లేదు. సృష్టిలో ఉన్న ఏ జీవైనా మనం తిన్నన్ని రుచులు తింటదా? తినదండి. సృష్టిలో ఉన్న ఏ జీవైనా మీరు వేసుకున్నన్ని రంగుల బట్టలు ఏమైనా వేసుకుంటుందా? వేసుకోదండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు చాలా బాగుంటుందండి. దేవుడు మనసులకు హత్తుకుపోతాడు ఈరోజు మీరు బాగా వాక్యం వినగలిగితే. ఈరోజు భూమి మీద మనుషులు మానవ జన్మ ఏదైతే ఉందో దీని గురించి దేవుడు ఆలోచించిన విధానం కానివ్వండి, ఈ జన్మకు ఆయన ఇచ్చిన విలువ కానివ్వండి, మానవ జన్మ మనుషులపైన దేవుడు పెంచుకున్న ప్రేమ కానివ్వండి, చాలా గొప్పదండి. సృష్టిలో ఉన్న మిగతా వేటి మీద కూడా దేవుడికి అంత ప్రేమ కానీ, అంత ఆలోచన కానీ, అంత మనసు కానీ మిగతా వేటి మీద దేవుడు పెట్టలేదు. ఒక్క మనిషిపైనే తన మనసంతా కేంద్రీకరించి మానవుడిని గొప్పవాడిగా ఈ సృష్టిలో జన్మను ప్రసాదించాడు. మానవ జన్మ, ఆ జన్మ వెనకాల దేవుడి కష్టం, ఈ జన్మ దక్కటానికి దేవుడు వేసిన ప్రణాళికలు, ఇవన్నీ మనం బైబిల్లో నుండి లోతుగా ఆలోచించినప్పుడు, నా జన్మ ఇంత గొప్పదా, నా జన్మ ఇంత శ్రేష్టమైనదా, నా గురించి దేవుడు ఇంత కష్టపడుతున్నాడని ప్రతి ఒక్కరూ నుండి దేవుడి దగ్గర, దేవుడి పనిలో, దేవుడు రాయించిన బైబిల్లో ఉన్న వాక్యానుసారం నేను బ్రతకాలి దేవుడి మీద కలుగుతుందండి. దేవుని పిల్లలారా, టైటిల్ ఏం వేసామంటే మానవ జన్మకు కృతజ్ఞత ఏది అనేసాం. కృతజ్ఞత అంటే అర్థం తెలుసు కదండి. కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? అవతల వాడి నుండి ఏదైనా ఉపకారం మనం పొందుకున్నప్పుడు వెంటనే తిరిగి వాడిని, ఆ ఉపకారాన్ని కానీ వాడు చేసిన మేలును కానీ గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారు? కృతజ్ఞత కలిగి ఉండటం అండి. మీకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యే ఉదాహరణలు కొన్ని చెప్తాను. మీరు మన ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు అండి, చివర ఒక టేబుల్ వేసి అక్కడ ఒక ఇద్దరిని కూర్చోబెట్టి పుస్తకం పెడతారు. ఏం రాసుకోవడానికి? పెళ్లి చదివింపులు రాసుకోవడానికి. అసలు పుస్తకం పెట్టి మరి ఎందుకు రాసుకుంటున్నారండి? వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ సంచులు వేసుకోవచ్చు కదా. పెళ్లిలో వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ సంచులు వేసుకోవచ్చు కదా. ఇద్దరిని ఎందుకు కూర్చోబెట్టారు? ఒక ఆయన సంచులు వేసుకుంటాడు, ఒక ఆయన రాసుకుంటున్నాడు. రాత ఎందుకు పెట్టారు? ఎప్పుడైనా ఆలోచించారా? అందరూ పెడుతున్నారని పెట్టారు తప్ప రాత ఎందుకు పెట్టారో మీకు తెలీదు. రాత ఎందుకు పెట్టారు చెప్పండి? మా పెళ్ళికి ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎంతెంత డబ్బులు కానుక వేశారు, లేక ఏవేవి గిఫ్ట్లు మాకు ఇచ్చారు, నోటెడ్ బుక్లో నోట్ చేసుకున్నారు కదా. మీరు ఎందుకు నోట్ చేసుకున్నారు? వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అప్పుడు ఖచ్చితంగా బీరువాలో ఉన్న ఈ పుస్తకాన్ని మీరు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి వాళ్ళు ఎంత కానుకేశారో చూడండి. ఇందులో సత్యబాబు గారి ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, మీ పుస్తకంలో సత్యబాబు గారి పేరు ఎత్తుతారు. ఇప్పుడు సత్యబాబు గారి పేరు ఎక్కడ చూడండి, ఎన్నో నెంబరు సత్యబాబు గారిది, బండార్లంక ఎగ్జిబిషన్ ఇది చూడండి, దొరికింది, సత్యబాబు గారు అని పేరు వచ్చింది. జాగ్రత్తగా వినండి. సత్యబాబు గారు అని పేరు రాగానే
సత్యబాబు గారు మీ పెళ్ళిలో 500 వేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చూస్తారు, ఒక ఐడియా వస్తుంది. ఎంత వేసాడు ఆయన? 500 వేసాడు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఆయన ఇంట్లో పెళ్ళికి వెళ్ళేటప్పుడు 500 వేసాడు కనుక 200 వేసి వస్తారా? అబ్బబ్బే, 500 వేసాడు కనుక కనీసం 50 కలపండి రా, లేదా 100 కలపండి. ఆయన 500 వేస్తే మనం ఎంత వేయాలి? 600 వేయాలి. దీన్నే ఏమంటారు తెలుసండి? కృతజ్ఞత. మనకి సహాయం చేశారు, మనకి కానుకిచ్చారు కనుక తిరిగి మనం వాళ్ళకి కూడా ఇవ్వాలి. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని హాస్పిటల్లో చూడడానికి వచ్చారనుకోండి, హాస్పిటల్లో చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటారు. పలానాతను వచ్చాడు, పలానాతను వచ్చాడు, పలానాతను వచ్చాడు, వెరీ గుడ్. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో పడి మీకు వార్త తెలిసిందనుకోండి, వెంటనే మీ మధులో ఏం మెదులుతో చెప్పండి? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చాడండి, ఇప్పుడు ఆయన కష్టంలో ఉన్నాడట, రండి వెళ్ళిపోదాం. యాపిల్ పండ్లు, బత్తాయికాయలు. విచిత్రం ఏంటి తెలుసా? ఆ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆయన ఏం తెచ్చాడో కూడా గుర్తు చేసుకుంటారు. యాపిల్ కాయలు తెచ్చాడు కదండి, మన యాపిల్ కాయలు బత్తాకాయలు 2 కలిపి పట్టుకెళ్ళాలండి. దీన్నే ఏమంటారు చెప్పండి? కృతజ్ఞత. జాగ్రత్తగా వినండి, కృతజ్ఞత. ఇంకా మీకు బాగా అర్థమైపోవాలంటే, వేసవి కాలంలో మీరు అలా రోడ్డు మీద నడుచుకుని వెళ్ళేటప్పుడు ఎండ కొట్టేస్తుంది. ఎవరింటి దగ్గర ఆగి, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా, నాకు దాహంగా ఉందనేసరికి ఆగండి అమ్మా అని అక్కడ మిమ్మల్ని నిలబెట్టి లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి చల్లటి నీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చింది అనుకోండి, తాగిన వెంటనేనండి దాహం అంతా తీరిపోద్ది. ఆయాసం తీరిపోగానే, ఆ దప్పిక తీరిపోగానే లోపల నుంచి తెలియని ఒక సంతోషం పుట్టుకొస్తుంది. ఆ సంతోషంలో వెంటనే ఆవిడ ఏమంటారు చెప్పండి? నీళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా, ఎండలో చల్లటి నీళ్ళు ఇచ్చారమ్మా, మీ రుణం జన్మలో మర్చిపోనమ్మా. ఏమిచ్చినందుకు? గ్లాసుడి నీళ్ళు ఇచ్చినందుకు. జాగ్రత్తగా వినండి, చివరిలో మళ్ళీ అడుగుతారు ఇవన్నీ. నేను గ్లాసుడి నీళ్ళు ఇచ్చినందుకు ఆవిడకి ఇలాగెట్టు మరి, నీ ఉపకారం జీవితంలో మర్చిపోనమ్మా అన్నారు. ఇలాగా ఏమిచ్చింది ఆవిడ? గ్లాసుడి నీళ్ళు. రైట్. హాస్పిటల్లో చూడడానికి వచ్చిన ఆయన గురించి కూడా ఏమనుకుంటున్నారు? మేము కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని పలకరించడానికి వచ్చారండి, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనండి. మా వాళ్ళే రాలేదండి, మా చుట్టాలు, మీరు వచ్చారండి, చూసారా, మీ మేలు ఎప్పటికీ మర్చిపోనండి. వెరీ గుడ్. రెండోది గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఇంకోటి చెప్పాను. ఏం చెప్పాను? పెళ్లి కానుకలలో 500 వేస్తే గుర్తుపెట్టుకుని తిరిగి అక్కడికి వెళ్ళి ఎంత వేశారు? 600 వేశారు. అంటే మనిషి సాటి మనిషికి చేసిన ఏ ఉపకారాన్ని కూడా మరిచిపోకుండా తిరిగి మరలా తనకి టైం వచ్చినప్పుడు, తనకి సమయం వచ్చినప్పుడు తన కృతజ్ఞతను అవతల వ్యక్తి ఎడలో చూపిస్తున్నాడు. చూపించట్లేదా? చూపిస్తున్నాడు. నీళ్ళు ఇచ్చినవాడికి థ్యాంక్స్ చెప్పాడు. ఏమంటే ఆ చల్లటి నీళ్ళు ఇచ్చినావిడ, ఏమా నీ మేలు జన్మలో మర్చిపోలేనమ్మా నీళ్ళు ఇచ్చినందుకు అనగానే ఆవిడ పొంగిపోయి అంటది, టీ కూడా ఏమైనా పెట్టమంటారా, కాసేపు కూర్చొని టీ పెడతాను అంటది. ఎందుకంటుంది? నీళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పగానే ఆవిడలోంచి ఏం కలిగింది? మంచోళ్ళండి, నీళ్ళకే థ్యాంక్స్ చెప్తున్నారండి పాపం, కొంచెం టీ పెట్టమంటారా, టీ తాగి వెళ్తారా అని అడుగుతుంది. చూసారా, మీరు థ్యాంక్స్ చెప్పగానే అవతల వాళ్ళ హృదయం పులకరించింది, మీ మీద ప్రేమ కలిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మేము ఉండేది హైదరాబాద్లో కదండి. తెలంగాణలో రండి ఒక మంచి సాంప్రదాయం ఉంటుందండి. ఏంటి తెలుసండి సాంప్రదాయం? తెలంగాణ ఆ ప్రజల సాంప్రదాయం అండి, ఒక మంచి సాంప్రదాయం ఉంటుంది. ఏంటి సాంప్రదాయం అంటే, ఈరోజు మనం మటన్ కూర వండుకున్నాం అనుకోండి, మటన్ కూర కొంచెం బాక్స్లో వేసి అవతల వాళ్ళ ఇంటికి ఇచ్చాం. వాళ్ళు ఆ కూర తిన్నారు. వాళ్ళు ఆ కూర తిన్న తర్వాత అండి, కూర అయిపోయిన తర్వాత గిన్నెలు రెట్టనివ్వాలి కదా. అసలు తెలంగాణలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, ఎవ్వరు కూడా ఒట్టి గిన్నె తిరిగి ఇవ్వరండి. ఒకవేళ వాళ్ళకి వీలైతే మరలా చేపల కూర వండి అందులో వేసి పంపిస్తారు. ఒకవేళ చేపల కూర మటన్ కూర వండుకోవటం అవ్వట్లేదు అనుకోండి, కనీసం దాంట్లో నుండి ఒక స్వీటో, షాప్ దగ్గర నుంచి తెప్పించండి ఒక మిక్చరో, ఏదో ఒకటి తిను పదార్థం అందులో పెట్టి ఆ బాక్స్ రిటర్న్లో మళ్ళీ పంపిస్తారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మనకు కూర పెట్టారు కనుక తిరిగి ఒట్టి బాక్సులు వాళ్ళ ఇంటికి మనం పంపించకూడదు. దీన్నే ఏమంటారు? కృతజ్ఞత. మనిషి చాలా మంచోడు కదండి. మంచోడేనా? ఇప్పటి వరకు మంచోడి కింద కనబడ్డాడు. ఇప్పటి వరకు మంచోడి కిందే మీకు కనబడుతున్నాడు. నీళ్ళు ఇచ్చే థ్యాంక్స్ అంటున్నాడు, హాస్పిటల్కి వస్తే థ్యాంక్స్ అంటున్నాడు, ఎవడ కూర ఇస్తే థ్యాంక్స్ అంటున్నాడు, ఎవడైనా అప్పిస్తే ఏమండి మంచి టైంలో అప్పిచ్చారండి, అసలు మీ మేలు జీవితంలో మర్చిపోలేనండి, నా కష్టాల్లో ఆదుకున్నారండి అంటున్నాడు. మన మధ్యకాలంలోనండి సినిమా హీరో చిరంజీవి గారు వాళ్ళ మేనల్లుడు యాక్సిడెంట్లో పడిపోయాడు రోడ్డు మీద. తెలుసు కదా మీ అందరికీ, వార్త వైరల్ అయింది. అది యాక్సిడెంట్, బైక్ మీద వెళ్ళండి, బైక్ స్కిడ్ అయిపోయి పడిపోయాడు, రక్తం ఓడుతుంది, ఇక కొద్దిసేపు అయితే చనిపోయేవాడు. అతనిని
ఒక ఆటో డ్రైవర్ అండి, ఒక ఆటో డ్రైవర్, సామాన్య ఒక ఆటో డ్రైవర్ చూసి తీసి లేపుకునండి ఆటోలో వేసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. చాలా సీరియస్ అయింది, మొత్తం మీద ప్రాణాలతో బయటపడ్డాడు, బ్రతికిపోయాడండి. బ్రతికిపోయిన తర్వాత అడిగాడు, నన్ను ఎవరండి హాస్పిటల్కి తీసుకొచ్చారు, నన్ను ఎవరండి ఆ రోజు నా ప్రాణాలను బ్రతికించడానికి ఎవరండి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారంటే పలానా వ్యక్తి అండి అని పోలీసు వాళ్ళు చెప్పారు. పలానా వ్యక్తి అండి ఆటో డ్రైవర్ అండి అంటే అర్జెంటుగా నాకు అతను పిలవండి అన్నట్టు. చాలా పేదవాడండి ఆటో డ్రైవర్. వెళ్ళాడు, అయ్యా మీరని తెలియదు అయ్యా, నేను ఎవరో అనుకుని సహాయం చేశానంటే అప్పుడు అంటున్నాడు, అయ్యా నా ప్రాణాలు కాపాడినందుకు నీ రుణం ఎలాగో నేను తీర్చుకోలేను, ఇదిగో నా ఫోన్ నెంబరు, నీ జీవితంలో నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, నీ వెనక నేను ఉంటాను అని చెప్పి అభయం ఇచ్చి ఒక 4 లక్షల రూపాయల చెక్ వాళ్ళకి ఇచ్చి పంపించారండి. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఆ గివింగ్, ఆ థ్యాంక్స్ లేదా కృతజ్ఞత ఎందుకు చూపించాడు అవతల వ్యక్తి పట్ల? ప్రాణం పోయే టైంలో సహాయం చేశాడు. గుర్తుపెట్టుకోండి, నేను ఎన్ని చెప్పాను ఉదాహరణలు, నేను చెప్పిన ప్రతి ఉదాహరణ మళ్ళీ అడుగుతాను. ప్రాణం పోయే టైములో ప్రాణం పోకుండా జస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినందుకు ఆ వ్యక్తి పట్ల ఈయన ఏం చూపించాడు? కృతజ్ఞత చూపించాడు. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం మనం. బైబిల్లోకి వెళ్ళక మునుపు మీ అందరు కూడా జ్ఞాపకం చేస్తాను. నేను ఏం జ్ఞాపకం చేస్తానంటే, క్రైస్తవులంగా మనం కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఎప్పుడు, ఏ విషయంలో చెల్లిస్తాము? మనకు ఉద్యోగం వస్తేనో, అంతేనా, మనకి ఏదైనా ఏమంటే వ్యాపారంలో బాగా లాభం వస్తేనో, మనకి ప్రమోషన్స్ వస్తేనో, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితేనో దేవుడికి మనం ఏం చూపిస్తాం? కృతజ్ఞత కూడిక పెడతాం. ఎప్పుడు? మనకేదైనా లాభం కలిగినప్పుడు, మనకేదైనా మేలు కలిగినప్పుడు, మనకేదైనా సంతోషం కలిగినప్పుడు దేవుడికి కృతజ్ఞత అండి అంటాం. కానీ బైబిల్లోనండి ఒక ఆయన నిజంగా ఆశ్చర్యపరిచాడు. దావీదు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు రాజును చేశాడు. రాజును చేసిన తర్వాత అంటే ఒక మాట ఆయన రాశాడండి, 103వ కీర్తన. నిజంగా ఆశ్చర్యం ఆ మాట. 103వ కీర్తన ఒకసారి చూద్దాం. మీరు జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. 103వ కీర్తన ఏమంటే మొదటి వచనం, రెండో వచనం ఒకసారి చదువుదామా? 4వ వచనం వరకు. కీర్తనల గ్రంథం 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో. అండర్లైన్ చేసుకోండి. నా ప్రాణమా, నా దేహమా, మనిషి మానవ జీవితమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అన్నాడు. అంటే మానవుడికి దేవుడు ఏం చేశాడట? ఉపకారములు, సహాయములు. నా ప్రాణమా, దేహంతో మాట్లాడుకుంటున్నాడండి దావీదు. తన దేహంతో తాను మాట్లాడుకుంటున్నాడు. మన పక్కలతో తప్ప మనతో ఇప్పుడు మనం మాట్లాడుకోం. నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నువ్వేం చేయొద్దు, మర్చిపోద్దు. ఇంతకీ ఇప్పుడు నేను అడుగుతాను, మనకి దేవుడు చేస్తున్న ఉపకారాలు ఏంటి? దేవుడు మనకి చేస్తున్న మేలులేంటి? మరలా అడుగుతున్నానే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేలు అనగానే ఉద్యోగం వస్తే మేలు. ఇప్పుడు మీకు ట్రెండింగ్ బాగా అర్థం అవడానికి ఇప్పుడు పర్టికులర్గా ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏంటి తెలుసా మీకు మేలు అంటే? మా వాడు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నాడండి, పాస్ అయిపోతే మేలు. మా వాడు మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశాడండి, వాడు పాస్ అయిపోతే మేలు. అంటే చదువులో పాస్ అయిపోవటం మేలు, ఉద్యోగం రావటం మేలు, లేదంటే ఏదైనా ఆర్థిక లాభం చేకూర్చటం మేలు. ఇవి మాత్రమే దేవుడు మనకి చేసే మేలుడు అని అనుకుంటున్నారు కదా. దావీదే అన్నాడు కదా ఇక్కడ, ఏమన్నాడు? నా ప్రాణమా, దేవుడు చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మర్చిపోవద్దు. ఏంటండి మనిషికి దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు అంటే ఆయన విధానం మరొకలా ఉందండి దావీదుది. 139వ కీర్తనకి రండి. ఇప్పుడు 139వ కీర్తనకి రండి. జాగ్రత్తగా చదువుకోండి. ఇదే 13 నుంచి చదువుదాం. 139వ కీర్తన 13. జాగ్రత్తగా రాసుకోండి. ఇది 139వ కీర్తన 13. నా అంతరింద్రియములను నీవే కలగజేసేటివి. ఎవడు మీరు చాలాసార్లు చదువుకున్న మాటలాగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా వినండి నేను చెప్పేటట్టుగా.
నా అంతర ఇంద్రియములు, నా లోపల శరీర భాగాలు ఉన్నాయి తండ్రి, చాలా ఉన్నాయి. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయము, కనబడని రక్త నాళాలు, ఏమండి బోల్డు వ్యవస్థలు నా లోపల, నా శరీరం లోపల మీరు అమర్చారు తండ్రి. నా అంతర ఇంద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆ పదం చూసారా? నీవే. నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భంలో నాకు కళ్ళు బిగించిన వాడవు నీవే. నా తల్లి గర్భంలో ఈరోజు తెల్లవారితే పని చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను కదా, చేతులు, ఆ చేతుకు 5 వేళ్ళు, వీటిని బిగించింది నీవే. అలా అర్థం చేసుకోవాలి, అప్పుడే అర్థమవుతాడు దేవుడు. తెల్లవారి పనికి వెళ్ళిపోవడానికి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, లేదంటే సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, లేదా బండి కిక్ రోడ్డు కొట్టి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను కదా, బండికి కిక్ రోడ్డు కొట్టడానికి, సైకిల్ తొక్కడానికి నా కాళ్ళను బిగించింది నీవే. అర్థమవుతుందా? ఒకవేళ మీరు శరీరంలో ఏ అవయవం ఉపయోగించుకుని మీరు పని చేస్తున్నారో ఆ శరీరపు అవయవాలను బిగించింది ఎవరు? దేవుడండి. ఓ మాట అడుగుతాను ఇప్పుడు నేను. కొంతమంది కాల్ సెంటర్స్లో జాబ్ చేస్తారు. కాల్ సెంటర్లో జాబ్ అంటే తెలుసు కదా, ఏం పని ఏంటి చెప్పండి వాళ్ళది? కూర్చుని ఫోన్లు మాట్లాడటమే. లోన్లు కావాలా మీకు? ఫోన్లు వస్తున్నాయి మీకు? క్రెడిట్ కార్డు కావాలా? ఏమంటే లోను, మేము 1,00,000 రూపాయలు లోన్ ఇస్తాం, తీసుకుంటారా? బండి ఆఫర్ ఉంది, తీసుకుంటారా? ఇవన్నీ కూడా ఒక చోట కూర్చుని వాళ్ళు పని చేస్తారండి. తనకున్న నోటిని ఈ పని కోసం, ఈ ఉద్యోగం కోసం వాళ్ళు వాడుకుంటున్నారు. ఏమంటే పొద్దున్న లేచి ఉద్యోగానికి వెళ్ళిపోయేటప్పుడు ఏ వ్యక్తి అయినా, ఇదిగో నేను ఉద్యోగానికి వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను కదా, మాట్లాడాలంటే ఎన్ని పని చేయాలో తెలుసండి? మాట బయటికి రావాలంటే ఎన్ని పని చేయాలి ఎప్పుడైనా తెలుసా మీకు? పై పెదవు పని చేయాలి, కింద పెదము పని చేయాలి, లోపల ఉన్న నాలుక పని చేయాలి, మీ పళ్ళు కూడా పని చేయాలి. మాట కోసం పళ్ళు పని చేస్తాయా? చేస్తాయి, చేయవా? మీకు అర్థం కావాలంటే ఈ ఫ్రంట్ పళ్ళు మొత్తం లాగించేసుకుని ఏం పీకేసుకుని మీరు స్పష్టంగా మాట్లాడండి. మాట వస్తుందా? తుస్సని గాలి వస్తుందా? పళ్ళు లేని వాళ్ళు మాట వినండి, మాట స్పష్టంగా ఉంటుంది వాళ్ళది. పళ్ళు కూడా మాటకు ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయి. ఉపయోగపడుతున్నాయంటే 32 పళ్ళు నీ నోట్లో పెట్టింది ఎవరు? దేవుడు. మాట రావాలంటే అసలైన అవయవం నాలుకండి. నాలుక లేని వాళ్ళకి మాటలు వస్తాయా? రావు. నాలుక అలా ఆడాలి, మాట రావాలి అని లోపల నాలుకను బిగించింది ఎవరు? దేవుడండి. పైన ఒక పెదవి, కింద ఒక పెదవి. అప్పుడప్పుడు చూడండి, పక్షపాతం వచ్చిన వాళ్ళకండి, పక్షపాతం వచ్చిన వాళ్ళకి పెదవులు ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ పై పెదవు కానీ కింద పెదవు కానీ ఇది ఇటుపక్క వెళ్ళిపోతుంది, కొంతమందికి పైది ఇటుపక్కకు లాగేస్తుందండి. ఇలా లాగేసిన తర్వాత ఆ పెదవులు 2 కరెక్ట్గా ఇలా కలవటం లేదనుకోండి, వాళ్ళకి మాట వస్తుందా? రాదండి. అంటే నేను నోటితో మాట్లాడే ఉద్యోగం చేసుకుని నేను బ్రతుకుతున్నాను అంటే నా నోట్లో మాట పెట్టిన దేవా స్తోత్రం అంటాడు ఎవడైనా? అంటారా? అనరు కదా. ఇందాక చెప్పిన ఉదాహరణలో ఒక జ్ఞాపకం చేసుకోనండి. నా నోట్లో మాట పెట్టిన దేవా స్తోత్రాలు, కృతజ్ఞత అని ఎవడో అండి. కానీ గ్లాసుడి నీళ్ళు ఇచ్చేసరికి ఆవిడ ఏం చేశారు? మీ మేలు జన్మలో మర్చిపోలేమమ్మా, ఇలాగ ఎత్తారు చేతులు. మరి మాట ఇచ్చినందుకు దేవుడికి ఎప్పుడైనా చేతులు ఎత్తారా? అంతర ఇంద్రియాలను కలగజేశానన్నాడు కదా, వాటి గురించి చెప్తానండి. ఈ రాత్రంతా వాటి గురించి చెప్పగలను నేను. అంతర ఇంద్రియాలలో ఒక ఇంద్రియం గురించి మాట్లాడతాను, కిడ్నీస్. వాటి పనేంటి చెప్పండి? వాటి పనేంటి? నీ రక్తాన్ని వడగట్టడం, నీ నీళ్ళని వడగట్టడం, నీ శరీరంలోనికి ఏ చెడు చేరిపోయినా సరే మూత్రం ద్వారా బయటికి పంపించేస్తాయి అవి, కిడ్నీస్. ఈ మధ్యకాలంలో మీకు తెలియదు కదండి, చాలామంది మందు తాగి 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 యవ్వనంలో బలంగా ఉన్నప్పుడు ఆ మందు తాగుతున్నా సరే వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళకి ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత నీళ్లు వడగట్టవలసిన ఆ ఊపిరితిత్తులు, క్షమించండి, మూత్రపిండాలలో ఈ ఆల్కహాల్, ఈ పదార్థం వేయటం వలన అవన్నీ లోపల కాలిపోతున్నాయండి. కొద్ది రోజులకి పని చేయటం మానేస్తాయి. ఎప్పుడైతే పని చేయటం మానేసాయో, రక్తాన్ని వడగట్టడం ఎప్పుడైతే అవి పని చాలించుకున్నాయో, నీ రక్తం అంతా కుళ్ళిపోతూ ఉంటుంది. ఆ రక్తంలో నుంచి చెడును బయటకు పంపించవలసిన అవయవం దాని పనిని మానేసుకుంది. నీ రక్తం అంతా కుళ్ళిపోద్ది. దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది, ఒక ట్రీట్మెంట్. ఏం ట్రీట్మెంట్ చెప్పండి? డయాలసిస్ అంటారు, తెలుసు కదా. రక్తాన్ని తీసేయడానికి ఇటొకటి గుచ్చుతాడు. నీ శరీరంలో ఉన్న మొత్తం రక్తాన్ని బయటకు లాగేస్తాడు. లాగేసి మిషన్ మీద క్లీన్ చేసి మరలా క్లీన్ చేసిన రక్తాన్ని ఎక్కిస్తాడు.
తీసేటప్పుడు వస్తుందండి బాధ, నరకయాతనండి అది. మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్లకి రక్తం తీసుకున్నప్పుడు ఎలాగో చెప్పండి, హాయిగా ఉందా, నొప్పి వచ్చిందా? బ్లడ్ టెస్ట్కి ఎంత తీసుకుంటాడు? లీటర్ తీసుకుంటాడా? ఎంత తీసుకుంటాడు? ఎంత తీసుకుంటేనే నొప్పి వస్తుందంటే శరీరంలో ఉన్న రక్తానంతా బయటికి లాగేస్తుంటే డయాలసిస్కి ఎంత నొప్పి అండి, ఎంత పెయిన్ అండి. నిజంగా ఆ డయాలసిస్ చేయించుకునే వాళ్ళండి వాళ్ళ 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 బాధ అండి వర్ణనాతీతం అండి, వర్ణించలేము. ఎదుగోనండి బ్రతుకున్నా మేము చచ్చిపోతే బెటరండి అంటారు. సలుపండి, శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా నొప్పి బాధ పెట్టేస్తుంది. ఎందుకు నీ శరీరం అలా కుళ్ళిపోయింది, ఎందుకు నీ శరీరం అలా కృషించిపోయింది అంటే నువ్వు చేసిన తప్పు. దేవుడిచ్చిన చక్కటి దేహంలోనికి మద్యాన్ని, మందును, సిగరెట్లను, గుట్కాను, పానపరాకును, ఎవడి తినకూడనవన్నీ పంపించాడు. శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాడైపోయాయి. దేవుడు మంచోడు కదండి, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదండి. నీ అంతర ఇంద్రియాలను నేను నిర్మించాను నాయన, వాటిని పాడు చేసుకోకు, మరలా దొరకవు బయట నీకు అవి. ఒకవేళ వన్స్ పాడైపోయిందంటే వాటిని బాగు చేసుకునేంత గొప్ప ఏమంటే టెక్నాలజీ కూడా మనుషుల దగ్గర లేదు. గుండు పాడైపోతే ఎవరు స్టంట్లు అంటున్నారు, సర్జరీలు అంటున్నారు, అవి ఎంతవరకు పని చేస్తే తెలియదు, అతను ఎంతవరకు క్షేమంగా ఉంటాడో తెలియదు. దేవుడిచ్చిన అవయవాలండి ఇవన్నీ. వీటి విషయాలలో దేవుడు ఎప్పుడండి, ఏమండి మీకు ఒక విషయం తెలుసో లేదో, డయాలసిస్కి వచ్చేసిన తర్వాత రక్తం అంతా బయటికి లాగి క్లీన్ చేసి లోపలికి ఎక్కిస్తాడు కదా డాక్టర్ గారు. ఎక్కించేసిన తర్వాత అంటాడు, ఏమండి వందనాలండి నా రక్తాన్ని క్లీన్ చేశారు అంటున్నాడు. ఆ కిడ్నీలు బాగున్నప్పుడు రోజు క్లీన్ చేశాడు దేవుడు. ఎప్పుడైనా స్తోత్రాలు చెప్తాడా? ఎప్పుడైనా స్తుతులు చెప్పాడా? ఇవన్నీ కూడానండి మానవ జన్మకు దేవుడు చేస్తున్న మేలులు, ఉపకారాలు. ఎవరికి తెలియవు ఇవి. నీ శరీరంలో రక్తం ఈ నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు రక్తం కింద నుంచి పైకి ప్రవహిస్తేనే కానీ నీ శరీరంలో ఉన్న ఏ అవయవం కదలదు, ఏ అవయవం సరిగా పనిచేయదు. కావాలంటే మీరు ఏమన్నా ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యికి ఇక్కడ ఏమైనా ఇక్కడ కట్టు కట్టేయండి, ఇలా కట్టు బాగా బిగించి కట్టు కట్టేశారు అనుకోండి, కొద్దిసేపటికి ఈ చెయ్యి ఆడుతుందా? ఫస్ట్ తిమ్మిరెక్కిపోద్ది, నెక్స్ట్ అలా చచ్చిపడిపోయినట్టుగా అలా ఉండిపోద్దండి, కదలదు. ఎందుకు కదలలేదు అంటే ఇక్కడికి ఏం రాలేదు, బ్లడ్ రాలేదు, రక్తం రాలేదు. వెరీ గుడ్. ఇక్కడికి బ్లడ్ రాలేదంటున్నావు కదా, ఇంతకీ పంపిస్తున్నది ఏది తెలుసా నీకు? ఏది పంపిస్తుంది? ఈ మెదడు మొదలుకొని అరికాలు వరకు నీ శరీరంలో దేవుడు అవయవాన్ని పెట్టాడు. ఆ అవయవం నిలువెల్లా రక్తం ప్రవహించేటట్టుగా చేస్తుంది. ఆ అవయవమే గుండె. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్, లాగటం, పంపు చేయడం, లాగటం, పంపు చేయడం, లాగటం, పంపు చేయడం, లాగటం. వెరీ గుడ్. నీ శరీరం మొత్తానికి అది రక్తాన్ని ఎక్కిస్తుంది. దీని విలువ కూడా మనిషికి తెలియదండి. దీని విలువ తెలియాలంటే మీ ఇంట్లో జరిగేది ఒకటి చెప్తాను ఇప్పుడు నేను. మీ ఇంట్లో కూడా ఇంటి పైన ట్యాంక్ పెట్టుకున్నారు, బాత్రూంలో కుళాయి పెట్టుకున్నారు. వెరీ గుడ్. ఇంటి పైన ట్యాంక్లో నుంచి కుళాయిలోనికి నీరు రావాలి అంటే ఒకటి పని చేయాలి. ఏం పని చేయాలి చెప్పండి? మీరు స్విచ్ చేసే మోటార్ ఎక్కిస్తేనే కదా నీళ్ళు వస్తాయి. మోటార్ ఒక రోజు ఒక రోజు అలా వేసి వదిలేయండి మోటార్ని, ఎక్కించమని పైకి. కరెక్ట్గా 24 గంటలు ఎక్కించేసరికి ఏమైపోతుంది చెప్పండి? అది మాడు వాసన వస్తుంది. ముందు మాడిపోయాను నేనని చెప్తుంది. నువ్వు అక్కడికే ఆపట్లేదు అనుకో, మాడు వచ్చిన తర్వాత కూడా కాలిపోయిద్ది. ఒకరోజు కాలిపోయిందా నీ మోటారు? గుండె ఎప్పటి నుంచి నీకు రక్తాన్ని ఎక్కిస్తాను చెప్పండి? ఎప్పటి నుంచి? నువ్వు తల్లి గర్భంలో పడినది మొదలుకొని నువ్వు చచ్చిపోయేంత వరకు నీ శరీరంలో ఉన్న రక్తాన్నంతా ఎక్కిస్తూ దింపుతూ ఉంది అంటే నిజంగానండి ఎలాంటి మోటార్ బిగించడండి ఇక్కడ. మానవులకి సాధ్యమా ఇలాంటి మోటార్ చేయడం? మనిషి అన్నవాడు ఎవడైనా 24 గంటలు 60 సంవత్సరాలు పనిచేసే మోటార్ని తయారు చేయమనంటే ప్రపంచంలో ఎవడోళ్ళని అవుతుందా? అలాంటి అంతరింద్రియాన్ని బిగించాడండి దేవా. నేను బ్రతుకున్నానంటే నా గుండె పనిచేయటం తండ్రి, మీకు నిండు వందనాలు, స్తోత్రాలు. ఒక్కడు చెప్తారండి? చెప్తున్నారా? ఇప్పుడు ఇవన్నీ మీకు జ్ఞాపకం చేశాను కదా. మనలాంటోడు కాదండి దావీదు. నా అంతరింద్రియములు నీవే కలగజేసితివి. 14 వచనం చూడండి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందరూ బట్టి ఈ పదవంటలు ఏం చేసుకోండి. నీవు నన్ను కలుగజేసిన విధానాన్ని బట్టి, నాకు గుండెను అమర్చిన విధానాన్ని బట్టి, నాకు ఊపిరితిత్తులు అమర్చిన విధానాన్ని బట్టి, ఎవడూ చూడలేనని రంగులు చూడడానికి నాకు కళ్ళు అమర్చిన విధానాన్ని బట్టి, నా నోటిలో మాట పెట్టిన విధానాన్ని బట్టి, నా నోట్లో పళ్ళు పెట్టిన విధానాన్ని బట్టి, నా దేహంలో ఉన్న నిలువెత్తు అవయవాలన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖరీదండి. ఈ అవయవాలలో ఏ అవయవం మీరు బయట కొనుక్కోవాలన్న కోట్లు
మానవ దేహం విలువ తెలుసా? కొన్ని కోట్లండి. గుండె, కోటి, ఊపిరితిత్తులు, ఏమన్నా ఒక 50 లక్షలు వేసుకోండి. జీర్ణాశయం, ఇలా శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ రేట్ వేసుకోండి. కన్నుకి రేట్ వేసుకోండి, ముక్కుకి రేట్ వేసుకోండి, చెవికి రేట్ వేసుకోండి. చెవి వినపట్టలేదు అనుకోండి, చెవుడు మిషన్ పెట్టుకోవాలి. ఎంత ఉంటుంది మిషను? ఎంత ఖరీదు ఉంటుందండి మిషను? పోనీ మిషన్ పెట్టుకున్న తర్వాత స్పష్టంగా వినపడుతుందా? వాడు కూడా దగ్గరికి వచ్చి మాట్లాడాలి. మళ్ళీ దూరం వాడు మాట్లాడితే వినపడదు. నీ చెవి అలా కాదు కదా, ఎవడో ఎక్కడో కేకలేస్తుంటే వినపడుతుంది. చెవి రేటు కట్టు, కన్ను రేటు కట్టు. ఎన్ని కోట్లు అవుతాయండి మానవ దేహంలో ఉన్న అవయవాల విలువ? కొన్ని కోట్లు. ఇక్కడ రాస్తున్నాడు ఆయన, నీవు నన్ను కలుగజేసిన విధమును బట్టి నాకేం కలుగుతుంది అన్నాడు? భయం వేస్తుంది తండ్రి. గుండెను చూస్తే భయం తండ్రి. ఏమంటే మీకు ఎప్పుడైనా శరీరాన్ని చూసుకుంటే భయం వేసిందా? వేయలేదు కదా. ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకుంటే భయం వేస్తుంది. ఎప్పుడు ఏమంటే నా దేహమైనా ఎవరి దేహమైనా దేహమే కదా. ఒక్కసారి మీరు మార్చిరి దగ్గరికి వెళ్ళాలి. మార్చిరి అంటే శవాలను భద్రపరిచే గది. అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కనే ఒకటి ఉంటుంది, పోస్ట్ మార్టం జరిగిస్తూ ఉంటారు. పోస్ట్ మార్టం అంటే ఏంటి? ఇదిగో నడినెత్తి ఉంది కదండి, ఇక్కడండి రాళ్ళు పగలగొట్టడానికి సుత్తి శానం వేసి కొడతారు చూసారా? అలాగే ఇక్కడ వేస్తాడు ఒకటి. ఇక్కడి నుంచి ఇలాగ వేసండి, ఇలాగ కరెక్ట్గా ముక్కు దగ్గర నుంచి ఇలాగ కిందకి ఇలా కట్ చేసి ఒక్కసారి ఇలాగ ఓపెన్ చేస్తాడు బాడీని. ఓపెన్ చేయగానే గుండె కనపడుద్ది, ఊపిరితిత్తులు కనబడతాయి. మన ఆహారం తింటున్నాం చూసారు, ఆహార నాళం కనబడుతుంది. బ్రెయిన్ అలాగ ఓపెన్ అయిపోగానే ఈ చెవుల్లోంచి బ్రెయిన్కి వచ్చిన కనెక్షన్లు కనబడతాయి, కళ్ళలో నుంచి బ్రెయిన్కి వచ్చిన కనెక్షన్లు కనబడతాయి. ఒక్కసారి అలాగ ఓపెన్ చేసిన దేహాన్ని చూడండి, మీకు కూడా ఏం కలుగుతుంది? దెబ్బకు జ్వరం వచ్చి 2 రోజులు అన్నం తినరు మీరు. నా చిన్నతనంలో ఇక్కడ జరిగిన ఒక సంఘటన చెప్తానండి, పేర్లు చెప్పను, కొంతమందికి తెలుసు అది. ఫస్ట్ టైం నేను బాడీని అలా చూడటం అండి, ఇక్కడే చూశాను. ఇక్కడే భయం అండి. 2 రోజులు నేను నిజంగా అదే నా కళ్ళల్లో తిరిగింది. ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరొస్తుడు. ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అండి, అతను బాగున్నప్పుడు చూసాము, మాట్లాడాము, మా పక్కన తిరిగాడు. చచ్చిపోయిన వెంటనేనండి, చచ్చిపోయిన అతనికి పోస్ట్ మార్టం చేశారండి. అప్పటికి నాకు చదువుకుంటున్నాం మేము, పోస్ట్ మార్టం అంటే ఏంటో కరెక్ట్గా తెలియదు నాకు. పోస్ట్ మార్టం అంటే ఏంటి, ఏం చేస్తారు కుతూహలం. అక్కడికి మా అమ్మ చెప్తానే ఉంది, వెళ్ళొద్దురా దగ్గరికి అని. నా లోపల ఇది ఆగటం లేదు, కుతూహలం. ఏం జరిగిందో. ఇక్కడేనండి శవాన్ని దింపిన వెంటనే దగ్గరికి వెళ్ళి చూసానండి. ఈ కపాలం పగలగొట్టేసి ఇలాగా మొత్తం లోపల పాట్లని చూసి మళ్ళా కపాలాన్ని ఇలా పెట్టేసండి. ఏమంటే ఇలా కుట్లేసేసారండి కపాలానికి. అమ్మో, పోస్ట్ మార్టం అంటే ఇదా? జ్వరం వచ్చింది నాకు నిజంగా చిన్నప్పుడు 2 రోజులు. తల పగలగొట్టేయడం ఏంటండి? మానవ దేహాన్ని కరెక్ట్గా ఆలోచిస్తే, మానవ దేహంలోనికి వెళితేనంటే దావీదుకి ఏమేసిందట? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయం కలుగుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఆశ్చర్యం. వాట్ ఏ వండర్ఫుల్, ఏమంటే కిడ్నీస్, వాట్ ఏ వండర్ఫుల్ హార్ట్ అండి. ఏంటండి గుండె ఏంటండి, ఊపిరితిత్తులు ఏంటండి. మీకు విషయం తెలుసండి, మీకు అప్పుడప్పుడు పొలం వారుతుందండి. పొలం వారుతుందా మీకు ఎవరికైనా? పొలం వారితే మీరు ఏమంటారు చెప్పండి? ఎవడో నన్ను తలుచుకున్నాడండి అంటారు. ఉత్తిదే. పొలవాటం అంటే ఏంటో చెప్పనండి. దేవుడండి, సూపర్ అండి. నేను ఈ మధ్యకాలంలోనండి ఒక స్టడీ చేస్తున్నాను, ఓన్లీ ఈ మానవ దేహంలో ఉన్న అవయవాల మీద స్టడీ చేస్తున్నానండి. నిజంగానండి నాకు అస్సలు దేవుడి గురించి ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదండి. ఎగ్జైట్ అయిపోతానండి అవన్నీ తెలుసుకున్నప్పుడు. మనం అన్నం తింటాం కదండి, ఈ మధ్యకాలంలో ఆహారం మీద రీసెర్చ్ చేశారండి. అన్నం తింటాం కదండి, అన్నం అలా నములుతున్నాం. దాంతోపాటు దేవుడు లాలాజలం కలుపుతాడు అరిగిపోవడానికి. లోపల అరిగిపోయిన ఆహారం అండి అలాగా ఆహార నాళంలో నుంచి ఇలాగ ఇక్కడ వరకు వస్తుందండి. ఇక్కడ వరకు రాగానే దేవుడు విచిత్రంగానండి ఇక్కడ ఒక కవాటం పెట్టాడండి. ఇలాగ ఉంటుంది అది కవాటం. మీరు గుటకేయగానే కవాటం ఇలా ఓపెన్ అవుతుందండి, ఆహారం కిందకి వెళ్ళిపోయిన వెంటనే కవాటం ఇలా మూసుకుపోద్ది. మళ్ళీ ఎందుకు మూసుకుపోయింది, కవాటం ఎందుకు పెట్టాడని రీసెర్చ్ చేస్తే, ఆ కవాటం పెట్టకపోతేనట మీరు తిన్నదంతా మళ్ళీ పైకి వచ్చేస్తాడు నోట్లోకి. అందుకని అక్కడ లాకేసి అలా కవాటాన్ని మూసేసాడండి. మూసేసిన తర్వాత మీరు అప్పుడప్పుడు చూడండి, బాగా బిర్యానీలు కానీ, బాగా సోడాలు కానీ, బాగా డ్రింకులు కానీ తాగినప్పుడు మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? అప్పుడప్పుడు లోపల ఉన్న ఆహారంతో అది ఎక్కువైపోయండి రివర్స్ కొడుతుంది. ఆ రివర్స్ కొట్టినప్పుడు అది చాలా ఇబ్బందిగా కొంచెం ఓపెన్ అయిపోగానే, అసలు నిజంగానండి ఆశ్చర్యం తెలుసా,
మన జీర్ణాశయంలో ఉన్న ఆ లోపల ఆహారం ఏదైతే లోపలికి వెళుతుందో దాని లోపలండి దేవుడు ఒక భయంకరమైన యాసిడ్ పెట్టాడండి. అది నీ చర్మం మీద వేసుకుంటే ఈ లోపల జీర్ణాశయంలో ఉన్న ఆ యాసిడ్ కనుక నువ్వు చర్మం మీద వేసుకుంటే చర్మం కాలిపోద్ది. అలాంటి యాసిడ్ జీర్ణాశయంలో పెట్టాడు. మరి జీర్ణాశయం ఎందుకు కాలిపోవటం లేదంటే ఆ జీర్ణాశయం గోడల చుట్టూనండి ఆ యాసిడ్ తగిలిన కాలిపోని ఒక పదార్థాన్ని పెట్టాడు. మళ్ళీ నీకు ఎప్పుడైనా చూడండి, ఈ తేనె పోచినప్పుడు కానీ పొలవారినప్పుడు కానీ ముక్కు కానివ్వండి, ఈ కంఠం కానివ్వండి, ఇదంతా కూడా ఒక రకంగా మీకు ఎలాగుంటుంది? మంట. ఎందుకు వస్తుంది అంత మంట తెలుసా? ఆ లోపల జీర్ణాశయంలో ఉన్న యాసిడ్లో కొంచెం బయటకు వచ్చింది. ఆ పవర్కి నువ్వు అల్లాడిపోతావు. పొలమరత ఎలాగుంటుంది? మీరు ఎంతకాలం ఏమనుకున్నారో తెలుసా? కారం బయటకు వచ్చిందండి. ఉత్తిదే కారానికి అలాగే అయిపోద్దండి. మసాలా బయటకు వచ్చిందండి. కాదు, జీర్ణాశయంలో ఉన్న యాసిడ్ లైట్గా బయటకు వచ్చింది. అది లైట్గా బయటకు వస్తేనే అలాగే అయిపోతున్నావు కదా. కవాటం ఒక్కసారి ఇలాగ మొత్తం తెరుచుకుని మొత్తం పైకి వచ్చింది అనుకోండి, యాసిడ్ ఎత్తే బాత్రూంలో ఎలాగ పొగలు వస్తాయో నీ ముక్కులోంచి, నోట్లోంచి, చెవుల్లోంచి పొగలు వచ్చుకుని చచ్చిపోతావు. అది పైకి రాకుండా అక్కడ ఏం బిగించాడు? లాక్. వాటే వండర్ఫుల్ అండి. బైబిల్ కానీ దేవుడిని కానీ ఈ దేహాన్ని కానీ ఆలోచిస్తుంటే దేవా స్తోత్రాలు. ఏమంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత కళ్ళతో ఇవన్నీ చూసండి, ఈ సైన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ దావీదు ఎప్పుడు తెలుసుకున్నాడట? ఏమి లేనప్పుడే. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును. నెక్స్ట్ ఆశ్చర్యం. ఇప్పుడు వింటుంటే మీకు ఎలాగుంది చెప్పండి? ఇవన్నీ వింటుంటే ఎలాగుంది? ఆశ్చర్యం. కన్ను గురించి చెప్పాలంటే 15 నిమిషాలు పడుతుంది. కన్ను గురించి చెప్పాలంటే ఇప్పుడు మీకు 15 నిమిషాలు పడుతుంది. కన్ను పని గురించి చెప్పాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఏ అవయవాన్ని మీరు తీసుకోండి, సూపర్ అండి ఇవన్నీ. దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలగజేగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. నెక్స్ట్ వెంటనే అక్కడ ఏమన్నాడు? అందును బట్టి. ఆ పదం మర్చిపోకండి. అందును బట్టి ఇంత చక్కటి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు, ఇంత చక్కటి దేహాన్ని నాకు కట్టినందుకు నేను ఏవి తిన్నా అరిగిపోవటం ఏంటి తండ్రి? ఏమంటే మీరు పప్పు తిన్నా అరిగిపోద్ది, అరిగిపోయిందా? ఇడ్లీ తిన్నా అరిగిపోద్ది, గట్టి ముక్కలు తిన్నా అరిగిపోతుందా? ఎలా అరిగిపోద్ది? ఎప్పుడైనా ఆలోచించారా? లోపల ఏమైనా గ్రైండర్ ఉందా రుబ్బడానికి? ఎప్పుడు మటన్ వేసినా అరిగిపోద్దా? దుమ్ములు వేసినా అరిగిపోతున్నాయా? ఇడ్లీ వేసినా అరిగిపోతుందా? పప్పు వేసినా అరిగిపోద్దా? నువ్వు ఏ పదార్థం తిన్నా అరిగిపోతుందా? ఆహారం అంతా అరిగిపోతుందా శరీరంలో? అసలు ఏమి జీర్ణాశయం అండి, ఏమి అవయవాలండి దేవుడు కట్టినవి. అదే దావీదు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరు? దావీదు. దేనికోసం స్తుతి చెల్లించాడు చెప్పండి? అందును బట్టి, నా దేహాన్ని కట్టినందుకు, నాకు ఈ చక్కటి జీవితాన్ని ఇచ్చినందుకు, ఈ దేహంలో నువ్వు కట్టిన అవయవాల కోసం, వాటి పనితీరు కోసం నేనేంటి తండ్రి ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని అనుభవిస్తున్నాను. నేను అనుభవించినంతగా సృష్టిలో ఉన్న ఏ జీవి కూడా ఈ సృష్టిని అనుభవించటం లేదు. ఇంత గొప్ప జీవితమా? నేనంటే ఇంత ప్రేమ నీకు, ఇంత చక్కటి అవయవాలు దేహాన్ని నువ్వు నాకు కట్టావా? అందును బట్టి నేను నీకేం చెల్లిస్తున్నాను అంటే, మానవ జన్మిచ్చినందుకు దావీదు గారు ఏమంటున్నాడు? కృతజ్ఞతలు తండ్రి. దేహం కట్టినందుకు కృతజ్ఞతలు తండ్రి. దేహంలో మీరు జరిగిస్తున్న ప్రతి వ్యవస్థ కోసం మీకు కృతజ్ఞతలు తండ్రి. ఏమండి, మీరు చదువుకున్న వాళ్ళకి తెలుసు, దేహంలో 5 ప్రధాన వ్యవస్థలు ఉంటాయి, తెలుసు కదా? వ్యవస్థలు అంటారు అట్లా, ఇంకా వ్యవస్థ, వాటికి పెట్టిన పేరు వ్యవస్థ. జీర్ణాశయ వ్యవస్థ, ఏమండి శ్వాస వ్యవస్థ, నాడీమండల వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తే కదా మనిషి బ్రతుకుతున్నాడు. అవన్నీ పెట్టింది దేవుడు కదండి, దేవుడు కదా. ఇది చేయటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి, ఈ దేహాన్ని కట్టడం ఒక ఎత్తు అయితే, ఈ గాజు బొమ్మ లాంటి దేహం బ్రతికుండాలి అంటే దేవుడు ఈ గాజు బొమ్మ లాంటి దేహాన్ని బ్రతికించడానికి ఆయన పడుతున్న కష్టం చెప్పాలి ఈ రాత్రి. ఈ మాట ఎప్పుడో పాత నిబంధనలో నుండి మోషే గారు ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేశాడు. ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మనుషుల గురించి, వాళ్ళ బ్రతుకు గురించి మాట్లాడుతూ, మనుషులు బ్రతుకుతున్నారంటే దేవుడు ఎంత కష్టపడుతున్నాడో చెప్తున్నాడు. 6వ అధ్యాయం 24వ వచనం అండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం
24వ వచనం, మనకు నిత్యము మేలు కలుగుటకై. ఏమండి ఆ పదం చూసారా? మనకు నిత్యము మేలు కలుగుటకై. దేవుడట మనిషికి ఎప్పుడు మేలు చేస్తున్నాడట? నిత్యం అని ఉందా బైబిల్లో. కానీ మనం ఎప్పుడు అనుకుంటాం మేలు? ఉద్యోగం వస్తుందండి, మేలు చేశారండి. ఇల్లు కట్టుకున్నానండి, మేలు చేశారండి. పరీక్షలో పాస్ అయ్యారండి, మేలు చేశారండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? మేలు ఎప్పుడు చేస్తున్నాడట? నిత్యము. అంటే నువ్వు కృతజ్ఞత కూడికలు ఎప్పుడు పెట్టాలి? సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటారు కదా మీరు. డిసెంబర్ నెలలోనా, నవంబర్ నెలలోనా? స్తుతి నిత్యము చెల్లించాలి. అందుకే దావీదు కీర్తన మొదట్లో చదివించాను నేను, 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను ప్రతిరోజు సన్నతించు. గాలి పీల్చుకున్నప్పుడు సన్నతించు, నీళ్లు తాగుతున్నప్పుడు సన్నతించు, ఆహారం తింటున్నప్పుడు సన్నతించు, నీ ఆహారం అరిగిపోయినప్పుడు సన్నతించు. ఎవడు మా చర్చికి వస్తారండి ఒక కుర్రోడు, గద్వాలు, చిన్న బాబు అండి. వాడు పుట్టుకతోనే ఒక చిన్న ఇబ్బందితో పుట్టాడండి. వాడు లోపల ఇక్కడ ఒక అవయవం ఉంటుందండి, ఈ శరీరం లోపల ఇక్కడ ఒక అవయవం మనం తింటున్న ఆహారాన్ని అంతా కూడా గ్లూకోజ్గా మారుస్తుంది. అది మన శరీరంలో తీసుకుంటున్న ఆహారాన్ని అంతా కూడా రక్తంలో కలవాలి అంటే ఆ పార్ట్ పనిచేయాలి. తెలుగులో నాకు తెలిసి కాలేయం అంటారు అనుకుంటా దాన్ని. ఇక్కడ ఉంటుందండి, సైజు పెరుగుతూ ఉంటుంది అది. ఒకవేళ దాన్ని కట్ చేసేసినా సరే సైజు పెరిగిపోతుంది కరెక్ట్గా. అలాగా ఆ కుర్రోడికండి ఆ అవయవం పనిచేయటం లేదండి. ఆ అవయవం పనిచేయటం లేదు. అది ఒక్కోసారి పెరిగిపోద్ది, లేదంటే ఒకసారి తగ్గిపోద్ది. కరెక్ట్గా దాని పని అది చేయటం లేదు. దాని పని అది చేయకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే, పిల్లోడు పాలు తాగినా, వాడికి ఏ ఆహారం పదార్థం పెట్టినా సరేనండి, అది షుగర్గా మారటం లేదు, గ్లూకోజ్గా మార్చడం లేదు. అది దాని పని అది చేయటం లేదు. పిల్లోడికి వెంటనేనండి షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నలు ఏం చేస్తారో తెలుసండి, షుగర్ నీళ్ళు పంచదార కలిపేసండి వెంటనే పంచదార నీళ్ళు డైరెక్ట్గా పట్టిస్తారు. అప్పుడు వాడికి కొంచెం షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే పాలు షుగర్గా గ్లూకోజ్గా మారి రక్తంలోనికి పంపించాలంటే ఈ అవయవం పనిచేయాలి, అది పనిచేయటం లేదండి వాడికి. చిన్నోడండి. సుమన్ టీవీలో కూడా వచ్చింది, సత్యబాబు గారికి షేర్ చేస్తాను, దయచేసి అందరూ చూడండి, అది అందరికి పంపించండి. ఆ కుర్రోడండి ఇప్పుడు పాపం హెల్ప్ కోసం అడుగుతున్నాడండి. సుమారుగా అది మార్చాలంటే ఒక 15 లక్షలు 20 లక్షలు అవుతుందట. ఆ అవయవాన్ని తీసి అక్కడ ఇంకో కొత్త పని చేసే మంచి అవయవాన్ని బిగించాలి. 15 నెలలండి వాడికి, చిన్నోడు, సంవత్సరన్నర ఎంత ఉందంతే. సంవత్సర కాలంగా వాడు పడుతున్న బాధ అంతా ఇంత కాదండి. చిన్నోడండి, సంవత్సర కాలంగా వాడు చాలా బాధపడుతున్నాడండి, చాలా బాధపడుతున్నాడు. ఒక్కొక్కసారి దాని సైజు పెరిగిపోవటం వల్ల పొట్టెలా ఉబ్బిపోద్ది. ఆ పొట్టు ఉబ్బిపోవటం వల్ల ఆ బరువు అంతా వేరే అవయవాల మీద పడి ఆ అవయవాలు బాధ పెట్టడం వల్ల కుర్రోడు ఏడుపు. హాస్పిటల్లో ఉన్నాడు కర్నూలులో. ఇప్పుడు సహాయం చేయగలిగిన వాళ్ళు అందరూ సహాయం చేయండి అని ఏమంటే సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను పంపిస్తాను మీ అందరికి చూడండి. అది ఎందుకు జ్ఞాపకం చేశాను తెలుసండి, ఇప్పుడు వాడి దేహంలో జస్ట్ ఒక అవయవం సరిగా పనిచేయడం లేదు. వాడు పడుతున్న కష్టాలు, వాళ్ళ కుటుంబం పడుతున్న కష్టాలు, ఆ అవయవాన్ని మార్చడానికి అవుతున్న ఖర్చు లక్షలండి. నీ అవయవాలన్నీ బాగున్నాయే, నువ్వు చక్కగా పని చేసుకుంటున్నావే, నీ కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నావే, దేహంలో ఉన్న ప్రతి అవయవం పనిచేయటం వల్ల దేవుడు నీ ఎడల చేసిన మేలు కాదా? నువ్వు దానికి కృతజ్ఞత కలిగి బ్రతకవా? దేవుడికి స్తుతులు చెల్లించవా? నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేయడానికి దానికి అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు అందించాలి. ప్రతిరోజు ఊపిరితిత్తులు పనిచేయాలి, గాలి వెళ్ళాలి. ఏమంటే కిడ్నీలు పనిచేయాలంటే నీళ్లు వెళ్ళాలి. నీ రక్తం సరిగా పనిచేయాలన్నా రక్తంలోనికి గ్లూకోజ్ ఆహారం ద్వారా వెళ్ళాలి. ఇవన్నీ నీ దేహానికి అందిస్తున్నది దేవుడు అయినప్పుడు నీ జీవితానికి ప్రతిరోజు దేవుడు మేలు చేయటం లేదా? అది చెప్తున్నాడు ఇప్పుడు. జాత చదువుకోండి, అది 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై అన్నాడు చూసారా? మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు, ఆ పదమండలం చేసుకోండి. ఆయన నిత్యము మేలు చేయటం వల్ల మనిషి బ్రతుకుతున్నాడట. ఆయన ఒక్కరోజు నీ ఎడల మేలు చేయటం మానేస్తే అదే మనకి చివరి రోజు. ఆయన మేలు చేస్తే ప్రతిరోజు మనిషి బ్రతికి బట్ట కడతాడు భూమి మీద. ఆయన సహాయం, ఆయన తోడు, ఆయన వలన, ఆయన కృప వలన, ఆయన తోడు వలన మనిషి బ్రతుకుతున్నాడు, భూమి మీద బ్రతుకుతున్నాడు. మీకు ఇదంతా ఏంటంటే ఆయన ఏంటండి మాకు చేయటం ఏంటండి అనుకుంటున్నారు కదా. ఒకటి చెప్తాను ఇప్పుడు మీకు. మనం ఇప్పుడు దేంట్లో ఉన్నాం చెప్పండి?
రాత్రి ఉన్నాం కదండి, రాత్రిలో ఉన్నాం కదండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2, 3, 4, 5, 6. ఎవరు వచ్చేయాలి? ఎవరు పంపిస్తున్నారు? ఒకసారి అడగండి, ఆయన అడగండి. పోనీ సూర్యుడిని ఎవరు పంపిస్తున్నారు బాబు మిమ్మల్ని? సూర్యుడు రేపు రాలేదండి 6 గంటలకి, ఏం జరుగుతుంది చెప్పండి? మాట్లాడుకుందాం జనరల్గా. రేపు 6 గంటలకి సూర్యుడు రాలేదు, ఏం జరుగుతుంది? నైట్ కంటిన్యూ అయిపోద్ది. పోనీ ఒకరోజు ఆగుతాం, నైట్ కంటిన్యూ అయిపోయింది, మళ్ళా తెల్లవారు 6 గంటలు రావాలి. ఆ రోజు కూడా రాలేదు, లీవ్లో ఉన్నాను అన్నాడు. పరిస్థితి ఏంటి? రెండో రోజు చీకటి, పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరు వెళ్తారు పొలానికి? ఎవరు వెళ్తారు మిరపకాయలు కోయడానికి? ఎవరు వెళ్తారు కోత కోయడానికి? ఎవరు వెళ్తారు ఉద్యోగానికి? ఎవరు వెళ్తారు వ్యాపారానికి? చీకటి అంటే ఏ పని చేస్తారు? అందరూ ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? ఇంట్లో కూర్చున్నారు. ఇలాగ ఒక 20 రోజులు 30 రోజులు కంటిన్యూ అయిపోయాడు, సెలవు తీసుకున్నాడు సూర్యుడు. బతుకుతామో చచ్చిపోతాం చెప్పండి? చచ్చిపోతాం, పని లేక, తిండి లేక, ఆహారం లేక. బతికించట్లేదా దేవుడు నిన్ను? ప్రతిరోజు సూర్యుడిని బాగ పండిస్తూ నీ ఇంటికి ముందుకు పంపిస్తాడే. ప్రతి సంవత్సరం దేవుడు తప్పక ఋతువులను మారుస్తూ వర్షాకాలం రాగానే వర్షాలు ఇచ్చేస్తున్నాడు, శీతాకాలం రాగానే చల్లగా చేసేస్తున్నాడు. ఇదిగో వేసవకాలం వస్తుంది, వేడి, సూర్యుడు మండించి మళ్ళీ వచ్చే వర్షాకాలానికి దేవుడు వర్షాలను రెడీ చేస్తున్నాడు. ఈ ఎండాకాలం అంతా సూర్యుడిని మండించి, ఇదంతా కంటిన్యూ ప్రాసెస్ కదండి, దేవుడు పడుతున్న కష్టం కదండి. ఇదంతా ఎవరికంటే అర్థమవుతుంది? ఒక పక్క దేహాన్ని కట్టడానికి తల్లి గర్భంలో కష్టపడ్డాడు, ఆ దేహం బ్రతికుండడానికి నిత్యము ఆ దేహానికి మేలు చేస్తూ, ఆ నిత్యము ఆ దేహానికి అవసరమైన సమస్తాన్ని అందిస్తూ దేవుడు బ్రతికిస్తే మనిషి బ్రతుకుతున్నాడు, భూమి మీద బ్రతికి బట్ట కడుతున్నాడు. కానీ ఈ సంగతులన్నీ ఎవరికి తెలుసు? ఇంత కష్టం దేవుడు పడితే నేను బ్రతుకుతున్నాను ఎవరికి తెలుసు? నిత్యము ఆయనకి స్తుతి చెల్లించే వాళ్ళు, ఆయన సన్నిధికి వెళ్ళే వాళ్ళు, ఆయన గురించి మాట్లాడే వాళ్ళు, ఆయన గురించి చెప్పేవాళ్ళు, ఇంత గొప్పగా నా గురించి కష్టపడుతున్న దేవా, మీకు నేను తిరిగి ఎలా కృతజ్ఞత చెల్లించాలి? మానవుడు అడుగుతాడండి. కట్నం వేసిన వాళ్ళకి ముందు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రారంభం నుంచి 500 కట్నం వేస్తే 600 వేసావే, నీళ్ళు ఇచ్చిన వాడికి వందనాలు చెప్పావే, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూడడానికి వెళ్ళి రివర్స్లో కృతజ్ఞత చెప్పావే, 1 లక్ష రూపాయలు అప్పించిన వాడికి నువ్వు 1 లక్ష రూపాయలు మరలా తిరిగి అప్పించి ఏమంటే మీ మేలు మర్చిపోలేనండి అన్నవే. తిరిగి చేసి నీ కృతజ్ఞతను చాటుతున్నావే మనుషుల ఎడల. 1 గ్లాసు నీళ్ళు ఇచ్చినందుకు ఆవిడికి థ్యాంక్స్ చెప్తే వర్షాకాలంలో దేవుడు నీకు ఇచ్చే నీళ్ళన్నీ, మీ ఇంటి ముందు పోసేవన్నీ నీ కోసం మరలా సంవత్సర కాలం వరకు భూమిలో దాచిపెడతాడండి దేవుడు. ఎవరికి తెలియదు ఇది. శాస్త్రవేత్తలు అడిగితే చెప్తారు, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి అంటారు. గుర్తుందా? హైదరాబాద్లోనండి నీళ్లు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. కనుక మీకు తెలుసు, అపార్ట్మెంట్లో సంపు కడతారండి. తెలుసో లేదు మీకు? చాలామందికి సంపు అంటారు. ఇక్కడ కడతారో లేదో నాకు తెలియదు. మన ఊర్లో నీళ్ళు దొరికితే కనుక ఇక్కడ పెద్దగా కట్టరండి. హైదరాబాద్లో మంజీరా నీళ్ళు వస్తాయి, అవి ఎప్పుడు పడితే అప్పుడు రావు. ఈ రోజు వచ్చినట్టే రేపు రావు, మళ్ళీ ఎల్లుండి వస్తాయి. ఎల్లుండి వరకు మరి తర్వాత రోజు కావాలి కనుక కింద సంపు కట్టి సంపులో దాచుకుంటారండి. ఆ తర్వాత రోజు మోటార్ వేసి పైకి ఎక్కించుకుని అవి తాగుతారు. వాళ్ళు సంపు కట్టారు కింద నీళ్లు దాచుకోవడానికి. ప్రపంచానికి తెలియని సంపు కట్టాడండి దేవుడు. తెలుసా? ఎక్కడ ఉంటుంది ఆ సంపు? భూమి లోపల ఉంటుంది. ఆ సంపులోకే నువ్వు పైపు ఎత్తే పైకి వస్తున్నాయి అవి, నువ్వు బోరేస్తే పైకి వస్తున్నాయి అవి. సంపు కట్టాడు కింద, వాటిని భూగర్భ జలాలు అంటారు. సంవత్సరానికి సరిపడా నీళ్ళన్నీ భూమి కింద ద్రాచి బోర్లు వేసుకుని లాక్కోండి, పైపులు వేసుకుని లాక్కోండి, నీళ్లు ఏమన్నా నూతులు తవ్వుకొని లాక్కోండి, వాడుకోనండి, బ్రతకండి అని దేవుడు ఇంత నీరు ఈ భూమి లోపల నింపబట్టి కదండి. పొద్దున్న నువ్వు వెళ్ళి టకా పైపు కొడితే పైకి వచ్చేస్తున్నాయి అవి. ఎవరు నింపారు కింద? ఎవరు పెట్టారు కింద? ఇప్పుడు ఆ వచనం చదవండి, 24 వచనం. నిత్యము నువ్వు నీళ్లు తాగుతున్నావు అంటే ఆ నీళ్లు కింద దాచాడు, వర్షంగా పైనుంచి పోసాడు, నీ పొలంలో పోసాడు, నీ ఇంటి ముందు పోసాడు, నీ రోడ్లన్నీ కడిగాడు, నీ ఇళ్ళన్నీ కడిగాడు, నీ ఇంటి ముందున్న చెట్లన్నీ కడిగేశాడు. ఒక పక్క ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసేసాడు. ఆ క్లీన్ చేసిన వాటర్ అంతా మళ్ళీ భూమిలో దాచేశాడు. పైప్ వేసుకుని పైకి లాక్కుని మరలా సంవత్సరానికి వస్తాను కొడుక వర్షాల రూపంలో, అప్పుడు వరకు ఆ నీళ్లు త్రాగి బతకరా అన్నాడు. ఇప్పుడు చదవండి ఆ మాట, 24 వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై, చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఆయనకు నువ్వు ఇచ్చే కృతజ్ఞత ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి జాగ్రత్తగా.
ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకి నీతి కలుగుతుంది. అప్పుడు నువ్వు నీతిమంతుడు అవుతావు. కష్టపడి నిన్ను కని పెంచుతున్న దేవుడి కట్టడలు, శాసనాలు, వాక్యంలో ఉన్నవన్నీ కూడా నీ జీవితంలో నెరవేరాలి. ఏమండి, ఈరోజు దేవుడి వాక్యాలు ఎంతమంది జీవితంలో నెరవేరుతున్నాయి? సంఘానికి వస్తున్నాం, సహోదరులుగా పిలువబడుతున్నాం, ఒకే ప్రభువుని నమ్ముకున్నాం, ప్రతి వారము రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. మన కష్టాలలో మనకు వస్తున్న శ్రమలలో ఒకరినొకరు ఎవరు ఆదరించుకుంటున్నారు? ఒకరి మీద ఒకరు ఎవరు ప్రేమ కలిగి ఉన్నారు? ఒకరంటే ఒకరు ఎవరికి ఆప్యాయత కలిగి ఉన్నారు? ఎందుకంటే ప్రేమ కలిగి ఉండాలి అన్నది దేవుడి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగువాడు నువ్వేం చేయాలి? ప్రేమించాలి. క్రైస్తవుడు అంటే వాడు మదిలో ప్రేమ ఉండాలి. క్రైస్తవుడు అనగానే వాడిలో మదిలో ఉండవలసిన తర్వాత ప్రధానమైన లక్షణం, క్రైస్తవుడు అనగానే క్షమ కలిగి ఉండాలి, క్షమించాలి. నీ ఎడల ఎంత తప్పు చేసినా, నీ ఎడల ఎంత పాపం చేసినా, నీ ఎడల ఎంత క్రూరంగా ప్రవర్తించినా నువ్వు క్షమ కలిగి ఉండాలి. క్షమ కలిగి ఉండి, దయ కలిగి ఉండి, ప్రభు బ్రతకమన్నట్టుగా భూమి మీద ఆయన కట్టడలు, శాసనాలు అనుసరిస్తూ బ్రతికి నీతిగా, న్యాయంగా దేవుడిచ్చిన ఈ జన్మను భూమి మీద పండించి ఆయనకు నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. నువ్వు బ్రతకమన్నట్టుగానే నీ ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నాను తండ్రి, అది నేను నీకు ఇస్తున్న కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. దేవుడి ఎడల ఎవరు కలిగి ఉన్నారు ఇలాగా? ఇప్పుడు చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. తల్లి గర్భంలో దేహాన్ని కట్టడం ఒక ఎత్తు అయితే, ఆ దేహాన్ని బ్రతికించడానికి, ఆ దేహాన్ని నిండు ప్రాణాలతో అలా క్షేమంగా భూమి మీద కదులాడడానికి, తిరగడానికి, పని చేసుకోవడానికి దేవుడు అనే ఆయన కష్టపడటం ఒక ఎత్తు అయితే, ఇచ్చి నీ జన్మ గురించండి దేవుడు కొన్ని ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా రాసుకోండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన, చూసారండి, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలట. దేవుని ఎడల దేవుడట మనుషుల ఎడల ఏం క్రియలు జరిగిస్తున్నాడట? ఆశ్చర్యక్రియలు. ఏమండి, బైబిల్లో ఆశ్చర్యక్రియలు అనగానే మీకు ఏం గుర్తొస్తాయి చెప్పండి? ఏం గుర్తొస్తాయి? ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు, ఆశ్చర్యక్రియ, అవునా? ఒకటి చెప్పారా వెనకాల ఉన్న సేవకులు? మీకు తెలిసింది ఒకటి చెప్పండి. కరెక్ట్గా మీ దగ్గరకు వస్తాను ఇప్పుడు. మీరు కొన్ని చెప్తే మీకు తెలిసిన అద్భుతాలు చెప్పండి. సో ఇది వండర్ అండి, ఎవరు చేయలేరండి. ఒకటి చెప్పండి. యేసుప్రభు కుష్ఠరోగాన్ని పోగొట్టాడు, వండర్ కదా? వండరేనా? మళ్ళీ అడుగుతున్నాను, యేసుప్రభు కుష్ఠరోగాన్ని పోగొట్టడం వండరేనా? వండరే. అలాంటి వండర్ మీకేమైనా చేశాడా? అబ్బాబ్బే, నా చేతులు చాలా బాగున్నాయండి, నాకు కుష్ఠరోగం లేదు, ఏమీ లేదు, యేసుప్రభు నాకేం చేశాడు అంటావు కదా. చెప్తాను, కరెక్ట్గా విను. కుష్ఠరోగం అనగానే అంటు రోగం, అవునా? కుష్ఠ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఊరికి చివర పడేసేవారండి. వాడిని ఎవడు ముట్టుకోడు, వాడిని ఎవడు దగ్గరికి రానివ్వడు. ఎందుకు? అది ఏ జబ్బది? కుష్ఠరోగం ఏం జబ్బది? అంటు వ్యాధి, అంటుకుంటుంది, పక్కనే ఉంటే నీకు అంటేసుకుంటుంది అది, అందుకే దూరంగా పెట్టేసావు కదా. ఒక్కసారి ఈ మధ్యకాలంలో వచ్చిన అంటువ్యాధి ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. కరోనా అంటువ్యాధి కదా? అప్పుడు ఒక స్లోగన్ తెచ్చారు అందరూ. ఏం స్లోగను? సామాజిక దూరం, సోషల్ డిస్టెన్స్, ఒకడు దగ్గరికి రాకండి, దూరంగా ఉండి మాట్లాడుకోండి. ఎందుకు దూరంగా ఉండి మాట్లాడుకోవాలి బాబు? నీకు అంటు రోగం వచ్చేసింది. ఏంటి అంటు రోగం? కరోనా. వస్తే 14 రోజుల్లో ఫోటోకు దండడుతుంది. ఏమండి, ఇప్పుడు కుష్ఠరోగాన్ని దేవుడు బాగు చేశాడు, వండర్ అని చప్పట్లు కొడుతున్నావు కదా. మరి కరోనా రోగం నీకు వచ్చినా నిన్ను బతికించాడు, ఇది నీ ఎడల దేవుడు చేసిన వండర్ కదా. ఎప్పుడైనా చప్పట్లు కొట్టావు దేవుడికి? కరోనాలో నన్ను బతికించారు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఒక్కడన్నాడా? కుష్ఠరోగం వచ్చినందుకు చప్పట్లు కొట్టావు, కుష్ఠరోగం అద్భుతం అంటున్నావు, కుష్ఠరోగాన్ని యేసుప్రభు తగ్గించాడు, వండర్ అంటున్నావు. మరి నీ కరోనా రోగాన్ని తగ్గించాడు కదా దేవుడు.
కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చి అంటుకుని ప్రజలు చచ్చిపోతుంటే నీ ఎడల ఆశ్చర్యక్రియ చేసి నిన్ను రాకుండా, నువ్వు చావకుండా నువ్వు బ్రతికించాడు కదా. ఇది దేవుడు మీ ఎడల చేసిన వండర్ కదండి, ఆశ్చర్యక్రియ కాదండి. ఏమోనండి మీకు ఎలాగుంటుందో కానీ నేను నిజంగా చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో నిలబడి నా దేహాన్ని చూసుకుంటే నేను పొంగిపోతూ ఉంటాను. అమ్మో ఇంత గొప్ప దేహాన్ని కట్టారు తండ్రి, మీకు వాడాలి. నా జీవితంలో జరుగుతున్న ప్రతి సన్నివేశం రండి దేవుడికి స్తుతి, దేవుడికి స్తుతి, దేవుడికి స్తుతి. ఎక్కడున్న నన్ను ఏ స్థితికి తెచ్చారు, ఎలా నిలబెట్టారు, ఎలా వాడుకుంటున్నారు, ఏంటి తండ్రి ఈ జీవితానికి మీరు ఇచ్చిన ఘనత గొప్ప. ఇంకేం చేయాలి మీకోసం, ఇంకేం చేయాలి. నిద్రపోనండి, కుటుంబంతో ఉండనండి, పిల్లలతో ఉండనండి, నా భార్యతో నేను ఉండనండి, తిరుగుతానండి, దేవుడి కోసం తిరుగుతాను. కారణం ఇంత గొప్పగా నా కోసం కష్టపడుతున్నప్పుడు, ఇంత గొప్పగా నన్ను బ్రతికిస్తున్నప్పుడు నేను తిరిగి మీకు ఏదో చెయ్యాలి కదా తండ్రి. ఏమి చేయకపోతే ఆ మానవ జన్మకు కృతజ్ఞత ఏంటి? ఈ జీవితం ఇచ్చినందుకు, ఇంత గొప్పగా నన్ను బ్రతికిస్తున్నందుకు నేను ఆయన కోసం వెళ్ళకపోతే, చెయ్యకపోతే అసలు నేను ఆయనకి చెల్లించే స్తుతి ఏంటండి? మన ఇంట్లో, మన పిల్లలతో, మన కుటుంబంతో మీరు హాయిగా నిద్రపోతున్నారే, ప్రతిరోజు సంతోషంగా ఉన్నారే, ఆనందంగా ఉన్నారే. దేవుడు చూపించిన ఇప్పుడు, దేవుడు ఎలాగ ఉన్నాడు చూపించిన ఇప్పుడు విలాప వాక్యాలు ఇక్కడ చేపెట్టండి. విలాప వాక్యాలు 1వ అధ్యాయం 16వ వచనం చదవండి. విలాప వాక్యాలు 1వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చదవండి. ఇది వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణమును తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు. ఇంతకీ ఎవరు దేవుడు ప్రాణాన్ని ఓదార్చవలసింది? భూమి మీద ఉన్న ఆయన పిల్లలండి. నీ ప్రాణాన్ని ఓదార్చడానికి నీకు చాలామంది ఉన్నారు. లిస్ట్ చెప్పనా? పక్కన ఎప్పుడు మీ అమ్మ ఉంటుంది, మీ నాన్న ఉంటాడు, మీ అక్క ఉంది, మీ చెల్లుంది, మీ తమ్ముడు ఉన్నాడు, నీ భార్య ఉంది, మీ బామర్ది ఉన్నాడు, మీ బావ ఉంది, మీ అత్తగారు ఉన్నాడు, మీ మామగారు ఉన్నారు. దేవుడికి ఎవరున్నారు చెప్పండి? దేవుడికి ఎవరున్నారు? తల్లి ఉందా ఓదార్చడానికి? తండ్రి ఉన్నాడా? భార్య, అత్తోళ్ళ కుటుంబం ఎవ్వరు లేరండి. దేవుడికి ఉన్నదల్లా ఒకే ఒకరు. ఎవరు? పిల్లలు, భూమి మీద ఉన్న మనుషులు. నిజంగా బాధ చూడండి అక్కడ ఎలాగుందో. నా ప్రాణమును తెప్పరిల్లా చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు. తర్వాత కంటిన్యూషన్ చదవండి. శత్రువులు ప్రబలిపోయారు, నా పిల్లలు నాశనమైపోయారు. చూసారా ఎలాగున్నాడు దేవుడు? నా పిల్లలు నాశనం అయిపోయారు, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా. ఏమంటే ఈ సృష్టిని కలిగించిన దేవుడిని విడిచిపెట్టి సృష్టే దేవుడు అనుకునేవారుగా దేవుడి విషయంలో పొరపడి దేవుడు ఎవరో తెలియక నా పిల్లలు నాశనం అయిపోయారు, నా పిల్లలు నాశనం అయ్యారు. దేవుడు ఎవరో నేను తెలియదు కన్నతండ్రిగా వాళ్ళకి. వాళ్ళ జీవితం నాదని తెలియదు, ఆ పాపాలు చేయకూడదని వాళ్ళకి తెలియదు, ఆ నేరాలు చేయకూడదని వాళ్ళకి తెలియదు. ఆ పాపాలు నేరాలలో మగ్గిపోతే మరణం తర్వాత నరకానికి వెళ్ళిపోతారని వాళ్ళకి తెలియదు. నా కొడుకైన యేసుక్రీస్తుల వారిని బలేసి ఆయన రక్తంతో సమస్త మానవాళి పాపాలు కడగడానికి యేసుక్రీస్తుల వారి రక్తాన్ని ఇచ్చినా ఆ రక్తంలో వారి పాపాలు కడుగుకోక బైబిల్ అనగానే మతం అనుకుని వాళ్ళు అమాయకంగా ఉండిపోయారు. వాళ్ళని నా దగ్గరకు తీసుకుని నా పిల్లల్ని తీసుకుని నా పిల్లలు నాకు దూరస్తులయ్యారు. అలాగెప్పుడైతే నాకు దూరం అయిపోయారో వెంటనే వాళ్ళు ఏమైపోయారట? నాశనం అయిపోయారు. అంతే కదండి. తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు అనుకోండి పిల్లలు, మందుకు అలవాటు అవుతాడు, చెడు సహవాసాలకు అలవాటు అవుతాడు, సినిమాలకు తిరుగుతాడు, చదువు మానేసి. తల్లిదండ్రులు సరిగా పట్టించుకోని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎలా నాశనం అయిపోతారో. దేవుడికి దూరం అయ్యారట, శత్రువులు ప్రబలిపోయారట. నా పిల్లలు ఏమైపోయారంటున్నాడు? నాశనం అయిపోయారు. నా పిల్లలు నాశనం అయ్యారు. మీరు హాయిగా ఉంటున్నారు, నేను హాయిగా లేను. దేవుడు మీరు ఆనందంగా ఉన్నారు, నేను ఆనందంగా లేను. నేను మీ ఎడల ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాను. మీ దేహాన్ని కట్టడం ఒక వండరు. ఆ దేహాన్ని బ్రతికించడానికి ప్రతి నిత్యము నేను మీకు మేలులు చేస్తూ కష్టపడుతున్నాను. మరి మీరు నాకు ఏమి ఇస్తారు? నా పిల్లలు నాశనం అయిపోయారు, వాళ్ళని ఏమైనా బాగు చేస్తారా? నాకు కృతజ్ఞతగా మీరు నాకేమీ తిరిగి ఇవ్వలేరు. దేవుడికి ఏమిస్తాను చెప్పండి? మీకు కిందకు ఉదాహరణ చెప్పాను కదా, సత్యబాబు గారు ఉదాహరణ చెప్పాను. ఆయన కానుకలు 500 వేసాడు కనుక పెళ్ళిలో మీరు ఎంత వేశారు? 600 వేశారు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాడు దేవుడి పక్షాన, దేవుడు మీకు దేహాన్ని కట్టాడు కదా, మీరు దేవుడికి ఏం కడతారు? అంతకంటే గొప్పది కట్టండి.
500 వేసినందుకు 100 వేసావు కదా ఎక్స్ట్రా. దేవునికి దేహాన్ని కట్టాడు, నువ్వు దేవుడికి ఏం కడతావు అని అడుగుతున్నాను. బాగా ఆలోచించండి. ఓ గుడి కట్టేస్తానండి అన్నారు అనుకోండి, పోనీ గుడి కట్టేశారు, గుడి నువ్వు కదులుతున్నట్టుగా కదులుతుందో ఏమంటే చాలాగా నిర్జీవంగా ఉండిపోద్ది. అది నిర్జీవంగా ఉండిపోయావు, నువ్వు కడతావు. ఆయన ఏం కట్టాడు? జీవంతో కదిలే నీ దేహాన్ని కట్టాడు. నువ్వు మాట్లాడతావు, నీ గుడి మాట్లాడుతుంది. మాట్లాడుతుందా? దేవుడు కట్టిన దానికి రివర్స్లో దేవుడికి ఏమైనా ఇవ్వగలమా మనం? ఏమి ఇవ్వలేమండి. ఒకటే అడుగుతున్నాడు, నాశనం అయిపోయిన నా పిల్లల్ని బాగు చేయండి చాలు, అదే మీరు నాకు చెల్లించే కృతజ్ఞత. కృతజ్ఞత కూడికలు పెట్టండి, సమాజం మధ్యలోనికి వెళ్ళండి, నా గురించి ప్రకటించండి. నాశనం అయిపోయిన నా పిల్లల్ని, బైబిల్ మతం కాదని సృష్టికర్త రాయించిన పుస్తకమని బైబిల్లో ఉన్న మాటలు బాగా నేర్చుకుని సమాజం మీదకి వెళ్ళి అనేక మందిని బైబిల్ గురించి చెప్పి నా వైపు మళ్ళించండి. అదే మీరు నాకు చెల్లించే కృతజ్ఞత. నాకేమిస్తారు? మీరు ఏమి ఇవ్వలేరు. నా పిల్లల్ని నా దగ్గరికి నడిపించండి. కేవలం మరలా మీరు అందులో చేసే గొప్ప ఏమీ లేదు. బైబిల్ బాగా చదువుకోండి, బైబిల్ బాగా నేర్చుకోండి, బైబిల్ బాగా ఆలోచించండి. నేను రాసిన మాటలు చెప్పండి చాలు, వచ్చేస్తాడు వాడు. నా తండ్రి ఉన్నాడు అని వాక్యం ద్వారా మారిపోతాడు. ఎందుకంటే వాక్యము బలం కలిగిందండి. వాక్యానికి ఉన్న శక్తి మీకు తెలుసు కదా. వాక్యం ఎలాంటిదట? 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఎక్కడికి వెళ్ళిపోతా అన్నాడు? ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరిపోతుంది వాక్యం. ఎవడ చెవిలోనైనా దేవుడు మాటలు పడ్డాయా, వాడు మారిపోవాలనుకున్నవాడు మారిపోతాడు. లేదు నేను కర్కశంగా నేను మారనంటున్నాడు అనుకోండి, వాడి హృదయంలోకి కత్తి పంపితే ఎంత బాధ వస్తుందో, దేవుడి వాక్యం వాడి హృదయంలోకి దిగితే అంత బాధ వస్తుంది. బాధ పడతాడు. కొన్ని రోజులకి ఇది నిజమని మారిపోతాడు. అది వాక్యానికి ఉన్న శక్తి. హెబ్రీ 4:12 ఉంటుంది మాట, చదువుకోండి తర్వాత. హెబ్రీ 4:12 రాశాడు దేవుడు, ప్రజలందరూ కూడా నా వైపు తిరగాలి, వాళ్ళు నా వైపు తిరగాలంటే నువ్వు వాక్యం చెప్పాలి, చెప్పించాలి. ఇది నువ్వు నాకు చెల్లించే కృతజ్ఞత. యెషయా గ్రంథంలో మాట అంటాడు చూడండి, దేవుడు ఎంత బాగుంటుందో మాట. యెషయా గ్రంథం 17వ అధ్యాయం వాటర్ ఉన్నది. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం చదువుదామండి. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం అండి. మానవులు తమ్మును సృష్టించిన వారి వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడిని లక్ష్య పెట్టును. మానవులట, మనుషులట, మానవులు అని చూసారా బైబిల్లో? క్రైస్తవులు అని ఉండదు బైబిల్లో. చాలా చోట్ల చెప్తారండి ఈ మాట. నేను మానవులారా, మనుషులారా నేనే మీకు ప్రకటిస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను, మానవులారా మనుషులారా అంటాడు తప్ప క్రైస్తవులారా, క్రైస్తవులకి రాశారు ఈ పుస్తకం, క్రైస్తవుల గ్రంథం ఇది అని బైబిల్లో లేదు. మానవులారా, భూమి మీద మానవ దేహాన్ని ధరించుకున్న వారులారా, నేను పెట్టిన గాలి పీల్చుకుంటున్న వారులారా, నేను చేసిన నీళ్లు త్రాగుతున్న వారులారా, నేను పెట్టిన ఆకాశాన్ని అనుభవిస్తున్న వారులారా, నేను చేసిన నేలను అనుభవించి దున్ని బ్రతుకుతున్న వారులారా, మానవులారా అంటే ఆయన చేసిన ప్రకృతిని వాడుకుని బ్రతుకుతున్న మనుషులారా. మానవులారా అన్నడా? మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, చూడాలి. అది కనీసం నీకు కృతజ్ఞత అనే ఆ భావం కనుక నీలో ఉంటే నువ్వు ఆయన వైపు చూడాలి ఆయన వైపు. ఎందుకంటే నిన్ను కన్నది ఆయనే, తల్లి గర్భంలో నీ దేహాన్ని కట్టింది ఆయనే. ఆయన వైపు చూడకపోతే నువ్వు ఎవరి వైపు చూస్తావు? మీకు ఈ పెయిన్, ఈ బాధ అర్థం కావాలంటే ఒక మాట చెప్తానండి. మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు నిరంతరం ఎవరి వైపు చూస్తారు? స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఎవరిని పిలుస్తారు? అమ్మా ఎక్కడున్నావమ్మా, వచ్చేసానమ్మా, ఆకలేస్తుందమ్మా అంటాడు. అమ్మా అనాలి, నిన్ను నీ వైపు చూడాలి. జాగ్రత్తగా వినంటే, వాడు ఇంటికి రాగానే స్కూల్ బ్యాగ్ అలాగే ఇసిరి పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటున్నాడు అనుకోండి, ఎలాగుంటుంది మీకు? ఒరే నేను మీ అమ్మని నన్ను అడగాలి. అప్పుడప్పుడు చూడండి పిల్లల పాపం
కొంచెం అమ్మ ఏమన్నా సరిగా చూసుకోకపోయినా, అమ్మ ఏమన్నా సరిగా పెట్టకపోయినా పక్కింటి ఆవిడకి వెళ్ళి మా అమ్మ నన్ను సరిగా చూడట్లేదు అంటే, నేను టిఫిన్ అడిగాను పెట్టలేదు అన్నది అనుకోండి, పొరపాటున తల్లి విన్నదంటే ఏం చేస్తా చెప్పండి? బడితి పూజ అయిపోద్ది ఇంట్లో తీసుకొచ్చి. నేను పెట్టలేదని ఒక్కరోజు పెట్టకపోతే పక్కింటి ఆవిడకి చెప్తావా? రోజు ఎవడానికి పెడతాడాని కొడదా? నువ్వు టిఫిన్ పెట్టినందుకే నీ వైపు చూడాలి, నువ్వు స్నానం చేయించినందుకు నీ వైపు చూడాలి, నువ్వు బట్టలు వేసినందుకు నీ వైపు చూడాలి. 9 నెలలు తల్లి గర్భంలో నువ్వు దాచుకున్నావు కనుక నేను రక్తం పెట్టి నిన్ను కనీసాను, నువ్వు నన్ను చూడాలి, నువ్వు నా వైపు చూడాలి, నాతోనే మాట్లాడాలి, మీ అమ్మని నన్ను గొప్ప చేయాలి, నన్ను పొగడాలి. అబ్బా మంచిదే, తప్పేం కాదు. తల్లివుగా నీ హక్కు ఏదో నువ్వు అడుగుతున్నావు, బాగుంది. నువ్వు మోసావు కదా, లోపల చేసింది ఎవరు? దేవుడు కదా. అంటే వీడు ఎవడి వైపు చూడాలి చెప్పండి నిరంతరం? అలాగే తల్లిదండ్రులు వదిలేమని చెప్పలేదు దేవుడు. తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? సన్మానించు, నాయన నిన్ను కన్నారు కనుక వాళ్ళని నిన్ను కలిపి చేసిన నా వైపు నువ్వు చూడాలి. మనిషి దేవుడి వైపు చూస్తున్నాడండి? చూస్తాడా? మీరు చెప్పండి. ఈ సభలో కూర్చొని మీరే చెప్పండి, మీరు ప్రతిరోజు దేవుడి వైపు చూస్తారా? మనం దేవుడి వైపు ఎప్పుడు చూస్తాం? చాలాసార్లు చెప్పాను నేను, తీరని రోగం ఏదన్నా వచ్చేస్తే అప్పుడు చూస్తాం ఆయన వైపు. ఏమండి ఎక్కడున్నారండి? బొగలేదు నాకు. బొగన్నప్పుడు గుర్తురాడు, అన్ని హాయిగా ఉన్నప్పుడు గుర్తురాడు. మానవులట తమ్మును సృష్టించిన వాని వైపు చూడాలి. చూస్తే కీర్తన 45కి వచ్చేయండి. ఒకవేళ నువ్వు చూడటం స్టార్ట్ చేస్తే, జాగ్రత్తగా వినంటే కంక్లూజన్ ఇది, ఒకవేళ నువ్వు దేవుడి వైపు చూడటం స్టార్ట్ చేస్తే, నువ్వు దేవుడి వైపు కనుక చూడగలిగితే, సృష్టించిన వాని వైపు నువ్వు చూస్తే, కీర్తన 45వ వచనం, యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. అంటే ప్రతిరోజు నీ జీవితంలో జరుగుతున్నది ఒక వండరు, ప్రతిరోజు నీ జీవితంలో జరుగుతున్నది ఒక అద్భుతం నీకు తెలియటం లేదు. తెల్లవారు లేవగానే నీ గుండె కొట్టుకుంటుంది, నీ బ్రెయిన్ పనిచేస్తుంది, నీ కళ్ళు పనిచేస్తున్నాయి, నువ్వు చూస్తున్నావంటే ఇది ఒక వండర్ అండి. చాలామందికి తెలియదు, ఇది ఒక వండర్ అండి, మిషన్ అండి. ఇది మిషన్ రిపేర్ లేకుండా పనిచేస్తుంది అంటే వండర్ అండి. మీరు ఇంట్లో కొనుక్కున్న ఏ మిషన్ అయినా రిపేర్ లేకుండా పనిచేస్తుందండి? ఆడపిల్లలు కుట్టు మిషన్ తెస్తారు, స్టార్టింగ్లో కొత్త మిషన్ తొక్కుతారు, కొంతకాలం తొక్కగానే దానికి ఏమవుతుంది చెప్పండి? రిపేరు. ఇక్కడ కుట్టేయండి, ఇంకో చోట కుట్టేస్తూ ఉంటుంది దొంకరగానే. పోయింది. మిక్సీ తెచ్చుకున్నారు, దాంట్లో 1/2 కేజీ వేయాలి, వీళ్ళు కంగారు ఆగదు కదా, కిలో వేసి రుబ్బుతారు దాన్ని. రయ్యమని తిప్పగానే 4 రోజులు తిరుగుతుంది, కొత్త కదండి, కిలో వేసిన లాగేస్తుంది. లాగి ఇక నా వల్ల కాదని ఒకసారి మొత్తం బేరింగ్లు కొట్టేస్తుంది. పని చేయట్లేదండి మిక్సీ, పని చేయటం లేదండి కుక్కరు, పని చేయటం లేదండి ఫ్యాను, పని చేయటం లేదండి టీవీ, పని చేయట్లేదండి రిపేర్కి వెళ్ళిపోతుందండి, పని చేయట్లేదండి రిపేర్కి వెళ్ళిపోతుంది. నీ గుండె ఎప్పుడైనా పని చేయటం ఒక రోజు మానేసిందా? నీ కళ్ళు మానేసేయా? నీ బ్రెయిన్ మానేసిందా? ప్రతిరోజు పని చేస్తానంటే ప్రతిరోజు దేవుడు నీకు అందిస్తున్న మేలు కదా, అది అర్థమవటం లేదా? దేవుడు ఆశ్చర్య క్రియలంటే కొన్ని చెప్తున్నాడు మీకు అర్థమవడానికి, ఇలా తెల్లవారులు చెప్పచ్చు. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. నెక్స్ట్, మా ఎడల నీకున్న తలంపులు. ఇది అండర్లైన్ చేయండి. మా ఎడల నీకున్న తలంపులు. మా ఎడల దేవా, ఒకవేళ నువ్వు దేవుడి వైపు చూస్తే, మళ్ళీ చెప్తాను, నీవు అందరికి అర్థం అవ్వండి. నేను ఒకనాడు చూశానండి, నిజంగా చెప్తున్నాను, దేవుడి వైపు చూశానండి. దేవా వాక్యాలు ఇలా రాశారు కదా, భూమి మీద ఉన్న ప్రతి జన్మ మీరు ఇచ్చిన కారణ జన్మ అంటున్నారు కదా, జగత్తు పునాది వేయబడక మునిపై నన్ను పుట్టించుకున్నారు కదా, అసలు ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను తండ్రి, నన్ను ఎందుకు పుట్టించారు అని దేవుని వైపు చూడటం ప్రారంభించానండి. దేవుని వైపు చూశాను. ఎందుకు పుట్టించారండి, నేను ఏం పని చేయాలండి చూశానండి దేవుని వైపు. చాలా రోజులండి వాక్యం వినేవాడిని, రాసుకునేవాడిని, తెల్లవార్లు బైబిల్ చదివేవాడిని. ఎందుకు పుట్టాను, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు చూడటం ప్రారంభించాను దేవుని వైపు. అలా చూస్తే దేవుడు ఒకటి చెప్తాడు, చూసిన వాళ్ళకి చెప్తాడండి. ఇది చూసిన వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ ఎడల నాకున్న తలంపులు బహువిస్తారములు. చాలా ఆశలు పెట్టుకొని ఆ దేహాన్ని కట్టాను, నీకు జీవితాన్ని ఇచ్చాను. తెలుసండి, భూమి మీద ఉన్న ప్రతి మానవ జన్మ కూడా, ప్రతి దేహము కూడానండి దేవుడు కలలు కన్న మహారూపం అండి. అది దేవుడు కలలు కన్నా మహాశక్తి కలిగిన జీవితం అండి. దేవుడు ఎన్నో కోట్ల సంవత్సరాలు ఎదురు చూస్తే వచ్చిన జీవితం అండి. ఈ జీవితం మీద దేవుడికి చాలా తలంపులు ఉన్నాయి నీ మీద. నువ్వేదో చేస్తావని దేవుడి కోసం పుట్టించాడు.
పాటలు రాసేవాళ్ళు పాటలు రాస్తున్నారు, పాటలు చేసేవాళ్ళు పాటలు చేస్తున్నారు, ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు, ప్రసంగాలు చేయలేను ఇవేవి చేయలేను ఒక సేవకుడు వెనకాలండి మీరు వెళ్ళండి మీ వెనకాల మేము వస్తున్నామని వెనకాల వస్తున్నారు, తోడుగా ఉంటున్నారు, సహాయం చేస్తున్నారు, సేవను జరిగిస్తున్నారు. ఇగో ఇలాంటి మీటింగ్లు అండి ఈ స్త్రీల సమాజం వాళ్ళు ఆడపిల్లల కష్టం అంతా దాచుకుని 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ కష్టం ఇదిగో ఇలా ₹1,000 ఖర్చు పెట్టి దేవుడి కోసం సభలు జరిగిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మానవ జన్మ విలువ ఎరిగిన వాళ్ళు, మానవ జన్మ గొప్పతనం ఎరిగిన వారు దేవుడి కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. వాళ్ళ జన్మిచ్చినందుకు దేవుడికి ఏదో ఒక రకంగా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నారు. వెంటనే మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి, మీ వలన దేవుడికి ఏం జరుగుతుంది, ఏమి స్తుతి మీ మానవ జన్మ నుంచి వెళుతుంది. ఎందుకంటే నీ మీద ఆయనకున్న తలంపులు ఎన్నట బహువిస్తారములు. ఒక ఆయన చెప్పి జ్ఞాపకం చేసి ముగించేస్తానండి. పౌలు గారు భూమి మీద ఎంత క్రూరంగా బ్రతికాడో మీకు తెలియదు కదండి. ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు గమలీయేలు పాదాల యొద్ద. ధర్మశాస్త్ర సారం మాత్రం అర్థం అవ్వలేదు, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాలని. ఆ రోజు స్వజాతీయులు ఇశ్రాయేలు యూదులు యేసుక్రీస్తుల వారిని నమ్మినందుకు ఏం చేశాడో మీకు తెలియదు కాదు. స్త్రీ అని చూడలేదు, పురుషుడని చూడలేదు. ప్రభువుని నమ్మిన వాళ్ళందరినీ కూడా చుట్లు పట్టుకున్న స్త్రీలను సైతం బయటికి ఈడ్చుకొచ్చి కొట్టాడు, తిట్టాడు, కొంతమందిని చంపేశాడు. నరహంతకుడిగా పేట్రెగిపోయాడండి ఒకప్పుడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు. అలాంటి సౌలును మార్చుకుని దేవుడు ఒక మాట అంటున్నాడు. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్త చదవండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము. పౌలుతో అంటున్నాడండి, మారిపోయాడు. దమస్కు ప్రాంతంలో యేసుక్రీస్తుల వారి దర్శనం ఇవ్వగానే కళ్ళు పోయాయి, వెంటనే మారిపోయాడు, దేవుని తెలుసుకున్నాడు, ఉపదేశం అయిపోయింది దర్శనంలో. అప్పుడు అంటున్నాడండి, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. పౌలు గారి గురించి అంటున్నాడు. అతడు పౌలు గారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట కరెక్ట్గా చెప్పాడు చూడండి. అన్యజనుల ఎదుటను, నెక్స్ట్ ఇశ్రాయేలుల ఎదుటను రాజుల ఎదుటను నా నామాన్ని అతడు భరిస్తాడు, నువ్వు వెళ్ళు. అననీయ అని ఒక అతనికి చెప్తున్నాడండి దేవుడు. వెళ్ళి ఆయన అక్కడ సౌలు అని అతను ఉంటాడు, వెళ్ళి అతను వాక్యం చెప్పు, బాప్తిసం ఇయ్యి, అతను నా మార్గంలోకి నడిపించంటే అతను అంటున్నాడు, బాబోయ్ ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నారు ఏంటండి నన్ను, అసలు అతను నరహంతకుడు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళని అనేక మందిని చంపాడు, నేను వెళ్ళను, అతను మారడు అనేసరికి అననీయతో చెప్తున్నాడు దేవుడి మాట, అననీయా వెళ్ళు వెళ్ళు, అతడిని నేను ఏర్పరుచుకున్నాను, అతడు నా పనికి సువార్తకి ఒక సాధనం, ఒక పనిముట్టుగా అతడు వాడబడతాడు అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పౌలు గారే ఒక సాధనమా, మనం అందరము సాధనాలమైనా? బాగా ఆలోచించుకోండి, మనం అందరం సాధనాలమైనా? మనమందరం ప్రభుకు ఉపయోగపడాలి కదండి. అందుకేనండి నేను కలిసిన ప్రతి ఒక్కరితో నేను చెప్తానండి, దేవుడి కోసం ఏదోటి చెయ్యండి, దేవుడి కోసం ఏదోటి చెయ్యండి, దేవుడి కోసం ఏదోటి చెయ్యండి. ఏది చేయకుండా మీ జీవితాన్ని ముగించారా? మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితం ఈ లోకానికి వృధా అయిపోయినట్టే. మిమ్మల్ని పుట్టించిన దేవుడికి మీ జీవితం నుండి, మీ కుటుంబం నుండి ఏమీ జరగనప్పుడు, ఏ కార్యక్రమాలు మీ నుండి జరగనప్పుడు మీ నుండి స్తుతి ఆయనకి వెళ్ళటం లేదు. ఇది చెప్పిన తర్వాత మీ అందరి మొదలు ఒకటి మెదులుతుంది, నాకు తెలుసు. అది మేమెందుకండి స్తుతి చెల్లించటం లేదు? స్తుతి చెల్లిస్తున్నాం మేము. ఎలాగా పాటలు పాడుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, చేతులు పైకెత్తుతున్నాం, కిందకి దించుతున్నాం, ఆరాధించుకుంటున్నాం. మేము దేవుడికి ఏం చెల్లిస్తున్నాం? స్తుతి చెల్లిస్తున్నాం. ఇది చెప్పి ముగించేస్తానండి, ఇది అర్థం అవ్వాలి కదా. చాలామంది ఇక్కడ కూడా లాక్ అయిపోయారు. స్తుతి చెల్లించడం అంటే పాటలు పాడటమో, ఆరాధన చేసుకోవటమో, చేతులు కిందకి పైకి ఎత్తటమో, ఇదేనండి దేవుడికి స్తుతి. ఇంకేం ఇస్తాం మనం, ఇంకేం చేస్తాం అంటున్నారు. బైబిల్ కరెక్ట్గా చదువుకోకపోతేనండి, బైబిల్ కరెక్ట్గా ఆలోచించకపోతే, బైబిల్లో ఉన్న ఆయా సందర్భాలు మనం పర్ఫెక్ట్గా పరిశుద్ధాత్మ ప్రేరణతో నేర్చుకోకపోతే మన జీవితాలు ఇలాంటి తప్పుడు బోధలకి వృధా అయిపోతాయి. పాటలు పాడేస్తావు చోట కూర్చొని, అంతేనా నీ జీవితకాలం అంతా నువ్వు చేసేది? ఒకవేళ
అపోస్తులు యేసుక్రీస్తుల వారు కూడా అలాగే అనుకున్నారు అనుకోండి. ఏ సువార్త కార్యక్రమాలు చేయకుండా, ఏ ప్రయాణాలు చేయకుండా, దేవుడి పక్షాన ఎలాంటి వీరోచిత కార్యక్రమాలు చేయకుండా, వాళ్ళు జైలుకు వెళ్ళిపోకుండా, వాళ్ళు గనక మనలాగే ఆలోచించారనుకోండి, ఈరోజు మనకి రక్షణ వచ్చేదా? రాదు. స్తుతి ఎలా చెల్లించాలో తెలిసి దేవుడికి కృతజ్ఞత. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, జాగ్రత్తగా రాసుకోండి. ఇది యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం తీయండి, జాగ్రత్తగా తీసుకోండి. ఇది మీరు చాలాసార్లు చదివారు, జాగ్రత్త చెప్తాను. ఇది యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా అన్నాడు. ఎంతమంది బైబిల్లో ఉందండి ఇది? అందరి బైబిల్లో ఉందా? ఇప్పుడు చిన్నపిల్లలారా అంటే ఇది సండే స్కూల్ పిల్లలకా మనకా సండే స్కూల్ పిల్లలకా? మనకే అన్నవాళ్ళు చేయొద్దండి. సగం చేతులు లేగలేదండి, నిద్రపోతున్నారు ఏంటి? చిన్నపిల్లలారా అని ఉందా బైబిల్లో? చిన్నపిల్లలారా అంటే సండే స్కూల్ పిల్లలకా మనకా అని అడుగుతున్నాడు. మళ్ళా మనకేనా? వెరీ గుడ్. అది ఎందుకు మనల్ని చిన్నపిల్లలారా అని ఎందుకు అంటున్నాడు? మీరు ఎంతమంది చిన్నపిల్లలు చేయొద్దండి? ఇగో వీళ్ళు చిన్నపిల్లలు. వెరీ గుడ్, దించండి అమ్మా. చేతులు ఎత్తలేదంటే ఇప్పుడు మీరు చిన్నపిల్లలా పెద్దోళ్ళు. వెరీ గుడ్. అవచ్చుని చదువుదామే. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక ఉందా బైబిల్లో? ఎంతమంది బైబిల్లో ఉంది? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ, సత్యం అనగానే వాక్యముతోనూ దేవుణ్ణి ప్రేమించి మీ జన్మకు కృతజ్ఞత చెల్లించుకోండి. ఎంతమంది బైబిల్? మాట 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 వద్దు, చాలు. మాటలు ఎవరు మాట్లాడతారంటే, ఇప్పుడు ఇంత చేయలు అయిపోయారు కదా వీళ్ళు ఏం పని చేస్తారు చెప్పండి దేవుడికి? వీళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయరు, పాటలు పాడుకుంటారు వీళ్ళు. పెద్ద అయిన తర్వాత కూడా నువ్వేం చేస్తున్నావు? పాటే. మరి ఏమి చేయవా? నీ కష్టార్జితాన్ని దేవుడికి ఇవ్వవా? ఓ సభ ఎట్టవా? నువ్వు వాక్యం నేర్చుకుని ఓ ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పవా? నీ జీవితంలో దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు ఏమి ఉండవా? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. సంఘం ఉంది, స్త్రీల సమాజం ఉంది. ఇప్పుడు వీళ్ళు మాటలతో ప్రేమిస్తున్నారా, దేవుని క్రియలతో ప్రేమిస్తున్నారా? క్రియ సభ ఎలాగుంటుంది? వంటలు చేసేటప్పుడు ఎలాగుంటుంది? ఇవన్నీ వేయడానికి ఎలాగుంటుంది? అవన్నీ వేయడానికి అవసరమైన డబ్బులు సమకూర్చడానికి ఎలాగుంటుంది? పనులు ఎలాగుంటాయి? పొద్దున్న రండి, మీకు తెలుస్తుంది. ఇక్కడ పనిచేసిన వాళ్ళని అడగండి. ఈరోజు చల్లగా ఉంది కాబట్టి బ్రతికిపోయారండి. రోజు ఎండన్నట్టుగా బగబగ మండుతుంది అనుకోండి, పైన పని చేయడానికి ఎలాగుంటుందండి? చెమట కారిపోతుందండి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక. సండే స్కూల్లో ఉన్నప్పుడు అవి పని చేస్తాయి. నేను కూడా సండే స్కూల్లో ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ కూర్చున్నాను. పెద్ద అయిన తర్వాత కూడా చివరిలో కూర్చొని పాటలు పాడుకుంటానంటే ఎలాగా? పని. సంఘాన్ని ఎత్తుకున్నాను, సేవ ఎత్తుకున్నాను, పని. మీరు కూడా అలాగే ఏదో ఎత్తుకోవాలండి. ఎత్తుకోకుండా ఏంటి దేవుడికి స్తుతి చెల్లించేది? ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో నేను చెప్తానండి. చాలామంది ఇక్కడే పొరపడ్డారు క్రైస్తవులు అంతా. నేను స్తుతి చెల్లిస్తున్నాను. ఎక్కడో చోట కూర్చుంటారండి, భజన చేస్తారు. స్తుతి మహిమ దేవుడికి. ఇది ఎలాగుంటుంది తెలుసా? మీ నాన్న దగ్గర కూర్చుని, మీ నాన్న ముందే కూర్చుని, మీ నాన్న పక్కన కూర్చుని, నాన్న గొప్పోడు చప్పట్లు కొట్టండి. ఎంతసేపు వింటాడు? చెవుల్లోంచి చిరాకు వచ్చి పారా అవతలకి, నేను గొప్పోడు అని నాకు తెలుసు, పా అవతలకి. మీ నాన్న గొప్పతనం తెలియాలంటే నాన్న దగ్గర చప్పట్లు కొట్టాలా? నాన్న గొప్పతనం తెలియని బయటోడికి చెప్పాలా? ఏం అర్థమేంటండి దేవుడు? చాలామంది అండి సంఘాలలో భ్రష్టు పట్టించారండి విశ్వాసుల్ని. అసలు వాళ్ళ జీవితం దేవుడిచ్చిన గొప్ప జీవితాన్ని అండి దేవుడి కోసం ఎలా అంకితం చేయాలో నేర్పడం లేదు. భజన చేసుకొని కూర్చొని దేవుడు పరలోకం వెళ్ళిపోదు. భజనకా? దేవదూతల ఆరాధన. అది మళ్ళీ చెప్తున్నాను, మీకు కరెక్ట్గా బైబిల్ తెలీదా? దేవదూతల ఆరాధన, స్తోత్రం గాన ప్రతిగానాలు చేస్తున్నాయట. ఎక్కడ? పరలోకంలో యెహోవా పరిశుద్ధుడు అని. అయ్యో ఏమంటే అట్లా గానాలు కట్ట గుమ్మాలు అదిరిపోతున్నాయట పరలోకంలో గుమ్మాలు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్బా భలేగుంది, హాయిగా అనలేదు అక్కడ. ఒరే, మీ పాటలకు ఒక నమస్కారం, మీ స్తుతులకు ఒక నమస్కారం. చూస్తారా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం అండి అది. నేను చెప్తున్నది బైబిల్, ఒట్టు మాటలు ఏం చెప్పట్లేదు నేను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, 8వ వచనం అండి.
పైన మీరు పైన చదువుకుంటానండి, అవన్నీ కూడా గానా ప్రతిగానాలు చేస్తున్నాయి, స్తుతులు చెల్లిస్తున్నాయి దేవుడికి దేవదూతలు. పైనుంచి చదువుకుంటే మీరు 3వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానా ప్రతిగానములు చేయుచుంటారు. ఏవి చేస్తున్నాయి? దేవదూతలు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, వాటి కంట స్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపముతో చేత నిండి ఉండగా. ఏమంటే అలా చదువుకుంటే కిందకి రండి, ఇదంతా జరుగుతుంటే 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపేదను. ఒరే బాబు, మీ పాటలకు ఒక నమస్కారం ఆపండి. ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవిస్తున్నాడు. నాకెందుకురా బాబు మీ స్తోత్రాలు? తెలియనోళ్ళు భూమి మీద కోట్ల మంది ఉన్నారు, ప్రభువుని ఎరగనోళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మా నిమిత్తము ఎవడు పోతాడు? మా నిమిత్తము ఎవడు పోతాడు? మా గురించి చెప్పడానికి ఎవడు పోతాడు? పని చేసేవాడు కావాలి. ఆ రోజు దేవదూతల స్తుతి అంటుండే ఆపండి అన్నట్టు, ఈరోజు నువ్వు భూమి మీదకి వచ్చి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని బైబిల్లో రాయబడిన తర్వాత నువ్వు ఒక చోట కూర్చుని భజన చేస్తుంటే దేవుడికి ఎంత ఇరిటేషన్గా ఉంటుందండి. అది దేవదూతల ఆరాధన అన్నాడు దాన్ని. కొలసి పత్రిక చూసుకోండి కావాలంటే, నేను చెప్తున్నవన్నీ బైబిలు. కొలసి పత్రిక ఈ ఆరాధన నాకు వద్దు, మీరు మానేయండి, మీ మనుషులుగా నా పిల్లలుగా మీకు ఇచ్చిన ఆరాధన చేయండి అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక ఏమండి 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదువుదాం. 18వ వచనం కొలసి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, అతి వినయాసక్తుడై ఏం పెరిగిందట దేవుడి మీద? అతి వినయం. ఈ వినయంలో అయ్యగారు ఏం చేస్తున్నారు చూడండి అక్కడ, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. ఏంటి చెప్పండి ఇప్పుడు దేవదూతల ఆరాధన? దేవదూతల ఆరాధన ఏంటి? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. నమస్కారం రాని మీకు, అది దేవదూతలు చేసే ఆరాధన రా. ఆ దేవదూతల ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సు హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. దేవదూత ఆరాధనతో మీకు బహుమానం రాదు, అపహరించేస్తాడు వాడు. మిమ్మల్ని సైడ్ ట్రాక్ చేశాడు. ఒక చోట కూర్చుని దేవుడికి స్తుతులు చెల్లించండి, దేవుడు ఆనందపడిపోతాడని కాదు. మీరెంత చదువుకున్న మాట 1 యోహాను 3:18, మీరు నిజంగా దేవుడికి స్తుతి చెల్లించాలంటే క్రియలతో సత్యముతో మీరు ఆయన ఏం చేయాలి? ప్రేమించండి, క్రియ చేయండి, పని చేయండి. పని దేవుడికి ఆరాధన తప్పండి, మాటలు కదండి. మీరు పెద్ద పెద్ద కంపెనీల్లో ఏముంటుందో తెలుసండి? కంపెనీ లోపలికి వెళ్ళగానే పెద్ద పెద్ద కంపెనీస్లో ఏమని రాస్తారో తెలుసా? వర్క్ ఈజ్ వర్షిప్, పనియే ఆరాధన. పెద్ద పెద్ద కంపెనీలో మీరు మాట్లాడుకోవద్దు. కంపెనీలోకి వచ్చిన తర్వాత పని చేయండి, ఆ పనే మీకు అన్నం పెడుతుంది, ఆ పనే ఈ కంపెనీ నిలబెడుతుంది. మాట్లాడొద్దు. కంపెనీ లోపలికి వచ్చిన తర్వాత ఏం కావాలి? వర్క్ ఈజ్ వర్షిప్. కంపెనీ వాడికి తెలిసింది, మనకు తెలియలేదేంటి? మనం దేవుడి దగ్గరకు వచ్చి స్తుతి 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 మాటలు కదండి. ఏం కావాలట? క్రియలతో సత్యముతో దేవుడిని మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. అంతకుముందే అక్కడ ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు ఇందాక? చిన్నపిల్లలారా అన్నాడు కదా. ఎందుకన్నాడో ఒక ఉదాహరణ చెప్పి ముగించేస్తానండి. చిన్నపిల్లలారా అని ఎందుకన్నాడు తెలుసా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లని కన్నా తల్లులు జాగ్రత్తగా నేను చెప్పేది కరెక్ట్ కాదు. ఆడపిల్లలకి అంటారండి చిన్నపిల్లని. ఆడపిల్లలు తల్లికి అంటు పెట్టుబడి ఉంటారు, తల్లి వెనకాల తిరుగుతూ ఉంటారు. తల్లి సామాన్లు కడుగుతూ ఉందనుకోండి, ఇది 3-4 సంవత్సరాలు వస్తుంది, అప్పుడప్పుడే బుడుబుడు అడుగులు పడతాయి, మాటలు వస్తాయి, వెనకాల వెళ్తూ ఉంటుంది 4 సంవత్సరం 5 సంవత్సరాన్ని. అమ్మ సామాన్లు కడుగుతుంటే వెనకాల ఏమంటుంది చెప్పండి? మమ్మీ నేను కడిగేస్తాను మమ్మీ అంటది. బట్టలు ఉతుకుతుంది అనుకోండి, వాళ్ళ అమ్మ వెనకాల ఏమంటుంది? మమ్మీ నేను బట్టలు ఉతికేస్తాను మమ్మీ అంటే, అలాగే బట్టలు ఉతికేస్తావా, అదిగో 2 బకెట్లు నానబెట్టాను ఉతికే అంటదా అమ్మ? అందండి. బట్టలు ఉతికేస్తానన్న మాటకే పొంగిపోయి బుడదాన్ని సంకనే చేసుకొని ఆ కోల అంతా తిప్పుతుంది. నా కూతురు నాకు సాయం చేస్తానంటుందండి, నా కూతురు బట్టలు ఉతుకుతానంటుందండి, నా కూతురు సామాన్లు కడుగుతానంటుందండి. మాటకు పొంగిపోయింది. మొత్తం కోల అంతా చెప్తుంది, మురిసిపోతుందండి. నా కూతురు నాకు సాయం చేస్తానంటుందండి. చేసిందా? మాట అందా? చేయలేదు. జాగ్రత్తగా వినాలి. చేయలేదు, మాట అన్నది. వెరీ గుడ్. ఇదే కూతురు చిన్న బుడ్డపిల్ల 20 సంవత్సరాలు వచ్చాయి, పెద్దదైంది,
పెద్దదైన తర్వాత అమ్మ అలిసిపోయి సామాన్లు కడుక్కుంటే వెనకాల కూర్చునేలాగా అమ్మ కడగమంట వేటి అన్నది. అప్పుడు ఏమంటది? అమ్మ చాలా మంచి మాట అమ్మ అంటదా? సామాన్లు అక్కడ ఉన్నాయి, నోరు మూసి శుభ్రంగా కడిగి తుడిచి కిచెన్లో పెట్టిపో అంటదా? ముందు మాట అంటే ముద్దు అయిపోయింది, ఇప్పుడు అంటుందా? మాట అంటే ఊరుకుంటుందా? పని చేయమంటుందా? బట్టలు 2 బకెట్లు నిండా ఉన్నాయి, అమ్మ బట్టలు ఉతకమంట వేటి అన్నది. అమ్మ చాలమ్మ మాట అన్నావు అంటదా? నోరు మూసి బట్టలు ఉతికెళ్ళి తేడా ఏంటి మళ్ళీ అడుగుతున్నాను, తేడా ఏంటి? మాట అనే టైంకి అది చిన్నది, ఇప్పుడు పెద్దది. పెద్దదానికి మాటలు కాదు, ఏం కావాలి? పని. ఇప్పుడు నువ్వెవరో క్రీస్తులో బాప్తీసం తీసుకున్న తొలిలో నువ్వు చిన్నోడివి, చిన్న పిల్లోడు, అప్పుడే పుట్టావు. మరి బాప్తీసం తీసుకుని 10 సంవత్సరాలు అయిపోయిందే, బాప్తీసం తీసుకుని 20 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు క్రీస్తులో చిన్నపిల్లలా పెద్దోళ్ళ? పెద్దోడు పాటలు పాడాలా పని చేయాలని నేను అడుగుతున్నాను ఇప్పుడు. అందుకే ఆ పాటల దగ్గర ఆ మాటల దగ్గర ఆగిపోయిన వాళ్ళు అందరినీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు? చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా, ఎప్పుడు ఎదుగుతారా? అలా మరగుజ్జులు అయిపోతున్నారంటే ఎదగనోడిని ఏమంటారు? ఏమండి ఎదగనోడిని ఏమంటారు చెప్పండి? పిల్లోడాడు 5వ సంవత్సరం ఎదగలేదు, ఎంత ఉన్నాడు? అప్పుడు ఏమో అంత తల్లి 15 సంవత్సరాలు వచ్చేసినా ఇలాగే ఉన్నాడు. ఏమని చెప్పుకుంటా చెప్పండి అందరికీ? మా వాడు మరగుజ్జండి, ఎదగట్లేదండి. దేవుడికి మీరు ఏమైనా మరగుజ్జులు ఉండిపోయారా? ఈ జీవితం పట్ల ఆయన చేస్తున్న మేలుడు తెలియక? పని చేయండి, పనితో ఆరాధించండి. మేము ఎదుగొచ్చామని కన్న తండ్రికి ఎదుగొచ్చిన మొక్కగా దేవుడి ఎదుట కనపడండి. మీ జీవితం నుంచి దేవుడికి ఫలాలు రావాలి. కృతజ్ఞత అంటే అదండి. తన పిల్లలు నాశనం అయిపోతే మీరు పని చేస్తే, ఇవి ఇలాంటి కార్యక్రమాలు జరిగితే, మీ కష్టార్జితం ఆయన కొరకు ఖర్చు అయితే, ఎవడు నిజంగా గొప్పగా ఆయన ఆనందపడిపోతాడు మీ జీవితాన్ని బట్టి. నేను ఉండడానికి హైదరాబాద్లో ఉంటానండి, నా మనసంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ గ్రామాల్లో, నేను పుట్టిన గ్రామంలో, నేను పెరిగిన గ్రామంలో దేవుడి గురించి చెప్పాలి. భవిష్యత్తులో ఇటు కూడా పని చేయాలని బోల్డ్ ఆలోచిస్తున్నాను నేను. మా గ్రామం ఉందండి, వీరవల్లిపల్లి గ్రామం అని. వీరవల్లిపల్లి నేను పుట్టింది అక్కడే. అసలు ఆ గ్రామం అంతా తిరిగితే సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పేవాడు ఒక్కడు లేడు అక్కడ. ఉన్నారు దేవుడి పేరట, ఏ బ్యాచ్, దేవదూతల ఆరాధన బ్యాచ్ ఉన్న వాళ్ళ అందరినీ కూడా అబద్ధాలు, స్వస్థతలు అవి ఇవి చెప్పి వాళ్ళ మోసం చేయడం, నాశనం చేయడం తప్ప సత్యం చెప్పి దేవుడి గురించి గొప్పగా చెప్పేవాడు, దేవుడి కొరకు బ్రతికేటట్టుగా చేసి వాడిని పరలోకానికి చేర్చి బోధ చెప్పేవాళ్ళు లేరండి. బాధపడతాను, ఆలోచిస్తూ ఉంటాను నేను. అక్కడున్న ఈ గ్రామాల గురించి ఆలోచిస్తానంటే ఎలాగెళ్ళాలి తండ్రి అక్కడికి, ఏ అవకాశం, ఏ రూటు దొరికితే అక్కడ సత్యాన్ని స్థాపించాలి, సత్యం చెప్పాలి, సత్య సంబంధమైన సంఘాన్ని అక్కడ నిలబెట్టాలి. క్రీస్తు సంఘాన్ని లేవు, సంఘాలు లేవు, ఏవేవో పేర్లతో ఎగురుతున్నారు, గెంతుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఆ ఆత్మలన్నింటినీ నరకానికి సిద్ధం చేస్తున్నారు. రగిలిపోతుందండి గుండె. దేవుడు ఆత్మలండి, దేవుని పిల్లలండి, కోట్ల మంది, వేల మంది ఆ గ్రామం నిండా కొన్ని వేల మంది ఉంటారు. ఎవ్వరికి సత్యం తెలీదు. ఉన్నవాళ్ళు కూడా అబద్ధాన్ని చెప్పి వాళ్ళు బ్రతకడానికి అబద్ధ బోధనలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప, బైబిల్లో దేవుడు పెట్టిన సంఘం క్రీస్తు సంఘము అని పేరు పెట్టి అక్కడ సత్యం చెప్పేవారు ఒక్కరూ లేరండి. తిరుగుతూ ఉంటాను, గ్రామాలు చూస్తూ ఉంటున్నాను, బాధపడుతూ ఉంటున్నాను. దేవుడు బాధ, ఆవేదన అర్థమైపోయింది. వాళ్ళు చచ్చిపోయారంటే నరకానికి వెళ్ళిపోతారు ఈ సత్యం తెలియకపోతే, వాళ్ళు పని చేయకపోతే, సంఘం కరెక్ట్గా దేవుడు పెట్టిన సంఘంలో వాళ్ళు కూర్చోకపోతే. దేవుని పిల్లలారా, సత్యంలోకి వచ్చారు, సత్య సంబంధమైన సంఘంలోకి వచ్చారు. మీరు కాస్త బాగా దేవుడి కోసం ఆలోచించడం, మళ్ళీ చెప్తున్నాడు, బాగా దేవుడి కోసం ఆలోచించండి. అలా ఆలోచించిన మిమ్మల్ని దేవుడు నాకు స్తుతి చెల్లిస్తున్నాడు, వాడి జీవితం పట్లని మిమ్మల్ని బాగా ప్రేమిస్తాడు. బహుమతిగా పరలోకం, నిత్య జీవాన్ని మీకు మరలా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కష్టపడుతున్నాడు మీకోసం. ఏమంటే మీకోసం ఎప్పుడు కూడా ఆయన ఇష్టంతోనే మీ మరణం తర్వాత మరొక సింహాసనం, రాజ్యం, పరలోకం మీ కొరకు ఏర్పాటు చేశాడు. కనుక దయచేసి సత్యాన్ని తెలిసిన మీరు మాత్రం మందులు కాక, సత్యాన్ని తెలిసిన మీరు మాత్రం బలహీనులు కాక, సత్యం పక్షాన, సత్య సంబంధమైన బోధ పక్షాన పోరాడేవారిగా. దేవుడు ఇందాక అన్నాడు కదా పౌలు గారిని గురించి, ఇతడు నాకు ఒక సాధనం, పనిముట్టు అన్నాడు కదా. అలా దేవుడి చేతిలో ఒక పనిముట్టుగా మీరు మారి మీ పరలోకపు తండ్రిని సంతోషపెట్టండి. ఇది మానవ జన్మ. ఆ జన్మకు దేవుడికి నువ్వు ఇచ్చే కృతజ్ఞత స్తుతి.